అందరికీ నమస్కారం అండి. నేను ఇంకొక మంచి నావల్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ నావల్ పేరు రాగనిలయం. స్టార్టింగ్ పార్ట్ వింటే మీకు చాలా నచ్చుతుంది. అబ్బా, మంచి మనుషులు అంటే ఇలా ఉంటారా, లైఫ్ని మంచితనంతో ఇంత బాగా నడపచ్చా అనిపిస్తుంది. ఎందుకని మనుషులు ఇంత చక్కటి మనసుతో మంచితనంతో వాళ్ళ లైఫ్స్ని లీడ్ చేయరా అని డౌట్ కలుగుతుంది. అంతేకాకుండా నాకు ఈ ఫస్ట్ పార్ట్ చదివాక ఏదన్నా ఒక లలిత కళను నేర్చుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని డెఫినెట్గా నేను ఇప్పుడు మనకి ఎంత ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఆచరణలో పెడదామని అనుకుంటున్నాను. సంగీతం నేర్చుకుందామా లేక ఏదైనా ఒక వాయిద్యం నేర్చుకుందామా అనే ఆలోచనలో ఉన్నాను. చూద్దాం ఎందులో జాయిన్ అవుతానో మీకు త్వరలో చెప్తాను. ఈ బుక్ పేరు రాగనిలయం, రైటర్ పేరు గోపాలకృష్ణమూర్తి గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? మీ అందరికీ నచ్చుతుంది నాకు తెలుసు. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అది లైక్ బటన్ ఎందుకు ప్రెస్ చేస్తారంటే ఎక్కువ లైక్స్ ఉంటే యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తుంది అన్నమాట ఈ వీడియో. అదే నాకు హెల్ప్ అవుతుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సుందరకాండ ప్రార్థన శ్లోకం చదువుతున్న జయప్రదాదేవి గారు అమృత తుల్యమైన అమ్మా అన్న కొడుకు కంఠం వినిపించడంతో దృష్టి మరల్చి ప్రేమోత్పన్న నయనాలతో చేరువవుతున్న కొడుకును చూస్తూ రా విమల్ అంది. విమల్ ఎదురుగా ఉన్న కుర్చీని అమ్మ కూర్చున్న వీల్ చైర్ ముందుకు జరుపుకుని కూర్చున్నాడు. కూర్చున్న కొడుకు ముఖంలోకి తదేకంగా కొన్ని క్షణాలు చూసి, ఏం విమల్, ఏవైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలా అంది ఆసక్తిగా జయప్రదాదేవి గారు. ముఖ్యమైన విషయాలు ఏమంత లేవు కానీ ఏమిటా సందేహం, చెప్పు విమల్ సాదరప్రాయంగా అడిగింది జయప్రదాదేవి గారు. అమ్మ, సుదర్శనం గారి మాటల తీరు, చేతల వైఖరి చూస్తుంటే ఈ ఎస్టేటుపై ఆయనకున్న ఆశ మమకారం పోనట్టు కనిపిస్తోంది. కానీ నాకు ఆయన పద్ధతి ఏమంత సరిపట్టం లేదంటే మీరు అన్న విమల్ సందేహాస్పదంగా అమ్మ ముఖంలోకి చూశాడు. కొడుకు మాటలకు జయప్రదాదేవి గారు సున్నిత హాసం చేస్తూ, చూడు విమల్, ఈ విశాల ప్రపంచం విభిన్న మనస్తత్వాలు గల వింత వింత వ్యక్తుల మేలు కలయిక. బాధ్యతాయుతమైన ఈ ఎస్టేట్ పరిపాలన అందు అట్టివాళ్లను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగల నేర్పు ఎంతైనా అవసరం. నూతనంగా బాధ్యతలను చేపట్టిన నీకిది కొంత క్లిష్టమైన వ్యాకులత కలిగించవచ్చు. అయినా వేగిరపాటు పనికిరాదు. నిదానంగా ధీరోదాత్తతతో ముందుకు పోగల శక్తి నీకున్నప్పుడు ఇటువంటి వారలు మన మార్గానికి అడ్డుపడలేరు అన్న జయప్రదాదేవి గారు కాస్త ఆగి కొంచెం కూర్చున్న తీరు మార్చి, అందుకు సమయాలున్నాయి విమల్, అవి కూడా ఎంతో ప్రధానమైనవి శాంత గంభీరంగా భావయుక్తంగా అంది. సమయం కోసం వేచి ఉంటే ఈలోగా ఆ దుర్మార్గపు ఆలోచన పుట్ట అయిన సుదర్శనం గారు ఈ ఎస్టేటునే కబలించే ప్రయత్నం చేస్తాడేమో అనిపిస్తోంది. అది అసాధ్యం విమల్. నీలోని నిగ్రహ శక్తి సన్నగిల్లనంతకాలం నీకు ఎదురుండదు. అప్పుడే సుదర్శనం వంటి వారు ఎందరున్నా నీ దగ్గరికి రాలేరు. గంభీరంగా వెలువడే ఆమె పలుకులతో పాటు ఆమె చూపులు కూడా అత్యంత గంభీరమై విమల్ని చూశాయి. స్త్రీమూర్తిలో మూర్తీభవించే ప్రేమాభిమానాల వెనుక ఇంతటి గంభీర శక్తి ఉంటుందా అని ఆశ్చర్యజనితుడే అమ్మ ముఖంలోకి నిశ్చలంగా చూస్తూ ఉండిపోయాడు విమల్ సాగర్. ఇంతకాలం విద్యాభ్యాసంలో గడిపిన నీకు ఈ వాతావరణం కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు. ఇటువంటివన్నీ అనుభవంలోకి వచ్చేసరికి మరికొంతకాలం పట్టొచ్చు. తొడకరి ధీశక్తితో నీ కర్తవ్యాలు నిర్వహించు, అన్నీ సానుకూలమవుతాయి. మీ ఆశీర్వచనం ఉన్నంత వరకు నా విధి నిర్వహణకు అపజయముండదనే ఆశిస్తున్నానమ్మా. ఆనందమయమైన హృదయంతో పొంగి వచ్చే భక్తితో అన్నాడు విమలే నమ్రతగా. కొడుకు సాగించే సత్కార్యాలకెప్పుడూ తల్లి ఆశీర్వచనం ఉంటుంది విమల్, సంతృప్తిగా అంది జయప్రదాదేవి గారు. ఆ సంతోషం అనుభవిస్తూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన విమల్
మెల్లగా నిశ్శబ్దాన్ని భేదిస్తూ అమ్మా అన్నాడు. ఏం విమల్, ఇన్ని సంవత్సరాలుగా ఏ ఆశయంతో విద్యాభ్యాసం చేసి వచ్చానో ఆ ఆశయం కొనసాగించగలిగితే ధన్యుడినవుతాను. అర్థోక్తిలో ఆగి అన్నాడు విమల్. అందుకు అభ్యంతరం ఏముంటుంది బాబు? అభ్యంతరం లేదు, కానీ అనిర్వచనీయమైన కళాసృష్టి చేయడంలో నిమగ్నుడనైతే ఇటు ఎస్టేట్ వ్యవహారాలు క్రమంగా కొనసాగించటం, పోనీ అందుకు అంతరాయం లేకుండా ఎస్టేట్ వ్యవహారాలను దక్షతతో చూడగల ఒక మేనేజర్ను నియమించుకుంటే సమస్యల పరిష్కారం అవుతుందిగా. నా అభిప్రాయం కూడా అదేనమ్మా. అయినా మీ అనుమతి పొంది చేద్దామని నమ్రతగా అన్నాడు విమల్. అందుకు నా అనుమతి ఎందుకుండదు? ఉత్తముడైన వ్యక్తి లభిస్తే తప్పక మేనేజర్గా నియమించు. తుది నిర్ణయంగా అది జయప్రదాదేవి గారు. ఆమె మాటలతో విమల వదనం వికసించింది. అలాగేనమ్మా, ప్రస్తుతం అదే ఏర్పాటు చేస్తాను. రాగనిలయం నిర్మించడానికి కొంత వ్యవధి ఉంది. అందుకు కళాసృష్టికి తగిన మరో మధురగాన కళాపిపాసి లభించాలి. అంతవరకు ప్రయత్నం చేయాలి. అలాగే, నీ అవకాశం చూసుకుని వ్యవహరించు. జయప్రదాదేవి గారి నిర్ణయంతో ఆ ప్రదేశం తిరిగి ప్రశాంతత చెందింది. ఒకసారి ద్రాక్ష తోటకు వెళ్ళి చూసి రావాలనుకుంటున్నాను మెల్లగా అన్నాడు విమల్. వెళ్ళిరా విమల్. వస్తానమ్మా. కూర్చున్న విమల్ లేచి నిలబడ్డాడు. మంచిది అన్న జయప్రదాదేవి గారు హుందాగా నడుస్తూ నిష్క్రమిస్తున్న కొడుకును దర్పంగా చూసి సంతృప్తిగా శ్వాస పీల్చి నిశ్చలంగా నడుస్తూ తిరిగి సుందరకాండ పుస్తక పఠనానికి ఉపక్రమించింది. హెరాల్డ్ నిర్మానుష్యమైన బాటలో మదన శరజాత కుసుమంలా నీరెండ పూసే వింత వింత రంగుల నలుచుకుంటూ దూసుకుపోతోంది. అంత వేగంతో ఆ కారు నడుపుతున్నది 25 సంవత్సరాల ప్రౌఢ యవ్వనవంతుడైన పుష్పగిరి ఎస్టేట్ అధిపతి విమల్ సాగర్. 6 అడుగుల పొడవు, అందుకు తగిన అంగసౌష్ఠవం, శౌర్యరేఖలు, మేధాతీతులు, నిరంతరం సందోహ తరంగుడై సంచరించే అతని ముఖంలో తొడికిసలాడే రూపవంతుడు, రాజఠీవి ఉట్టిపడేలా ఉండే వ్యక్తి. విమల్ సాగర్ ఏకాకి కాదు, కానీ ఉత్తమ చిత్రలేఖకుడు కావడం వలన ఎక్కువగా ఏకాంతాన్నే ఆశిస్తాడు. అది కళాకారుల ముఖ్య లక్షణం. ఎప్పుడూ ఆనంద నిశ్శబ్దాన్ని ఆహ్వానించి ఆ నిశ్శబ్ద వాతావరణంలో సకల చరాచర ప్రపంచాన్ని తమ మనోనేత్రాలతో అవలోకించిన సంఘంలో ఏ ఏ మార్పులు అవసరం, ఏ విధంగా ప్రబలిపోతున్న దుష్టశక్తుల్ని నిర్మూలించి సంస్కృతిని పెంపొందింప చేయాలి అన్న ఆలోచనలే చేస్తూ అందుకు తగిన రీతిగా తమ జ్ఞానాన్ని వినియోగించ ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కోవకి చెందినవాడు కావటం వల్లనే విమల్ సాగర్ ఎస్టేట్ వ్యవహారాలు, కళాసృష్టి ఒకే వ్యక్తి నిర్వహించడం అసాధ్యం అని ముందుగానే గ్రహించిన వ్యక్తి అయినా అతనిలో ఉన్న మహోన్నత శక్తి సంపన్నత వల్ల ఎస్టేట్ కార్యకలాపాలు సమర్థంగా సాగుతూనే ఉన్నాయి. కొద్దిసేపట్లోనే కారు దుమ్ము రేపుకుంటూ గేటు ముందు ఒక్క ఉదుటతో ఆగింది. విమల్ హారన్ మోగించాడు తోటలోకి చూస్తూ. గేటు లోపలి వైపు కొద్ది దూరంలో మొక్కలకి నీళ్లు పోస్తున్న శారదయ్య గబగబా గేటు దగ్గరికి పరిగెత్తుకు వచ్చి వినయంగా నమస్కరించి బనియన్ జేబులోంచి తాళాలు గుత్తి తీసి గేటు తెరిచాడు. కారు చెరున బంగళా వైపుకు వెళ్ళిపోయింది. గేటు తాళం వేసి వెనుకగా వచ్చిన శారదయ్య మెట్లెక్కుతున్న విమల్ని చూస్తూ, ఆహా, ఏం రాజ టీవీ, ఏం పాల పొంగు లాంటి యవ్వన పుటూరుకు అనుకున్నాడు. బంగళాలోకి అడుగుపెట్టిన విమల్ శారదయ్య పిలిచాడు. సోఫాలో కూర్చుని వెనుకకు చేర్లబిడిన కాలు మీద కాలు వేసుకుని ప్రశాంతంగా చూస్తున్న విమల్ ముందుగా వచ్చి వినయ విధేయతలతో నిలబడ్డాడు. శారదయ్య, బంగళా విశేషాలు ఏమిటి? ప్రశాంతంగా అడిగాడు విమల్. యజమానిననే దర్పం, అధికారం, అహంభావం లేని ఆ కంఠంలో ప్రేమ, అభిమానం, సాదరభావం మధురంగా వెలువడ్డాయి. శారదయ్య గౌరవభావం ముట్టిపడే విధంగా బంగ్లా విశేషాలు ఏమున్నాయన్నట్టుగా చిన్న చిరునవ్వును నవ్వి భుజంపై ఉన్న తుండుతో చేతులు తుడుచుకుంటూ ఉండిపోయాడు. తోట ఎలా ఉంది? ఆసక్తిగా అడిగాడు విమల్. దివ్యంగా ఉంది బాబు. లోగడ కన్నా ఎక్కువ దిగుబడి వస్తుందన్న నమ్మకం ఉంది. ఆనందం నిండిన విధేయతతో అన్నాడు శారదయ్య. ఆహా! విస్మయంగా నేత్రాభినయం చేసి శారదయ్యను చూసి చిన్నగా నవ్వాడు. అలా తోటలోకి వెళ్ళి వద్దాం పదండి. తన శ్రమ ఫలితాన్ని యజమాని చూసి ఆనందించాలనే అభిప్రాయంతో వేగిరపడుతూ శారదయ్య కౌతూహలం గ్రహించిన విమల ఆసక్తిగా అలాగే పద అంటూ కూర్చున్నవాడల్లా లేచి 2 అడుగులు వేశాడు.
విమల్ సాగర్కు ముందుకు ఒక ప్రక్కగా ఒదిగి నడుస్తూ తోట పండిన తీరును వర్ణిస్తున్నాడు శారదయ్య. ప్రదోష ప్రభాకాంతుల తేలియాడుతూ మనోజ్ఞంగా ఉన్న వాతావరణాన్ని తిలకిస్తూ శారదయ్య వివరించే వివరాలకు ఊకొడుతూ నిశ్చల గాంభీర్యంతో అడుగులు వేస్తున్నాడు విమల్ సాగర్. విశాలమైన పందిళ్లపై అలుముకుని కళకళలాడుతున్న ద్రాక్ష తీగలు సంచారుణ కిరణాల కాంతికి మిలమిలా మెరిసిపోతూ మలయ పవనాలకు అల్లల్లాడుతూ కనువిందు చేస్తున్నాయి. సువిశాలమైన ఆ తోట లక్ష్మీదేవి షోడశ కళలతో నిండుగా ఉన్నట్లు ఆనందలాస్యం చేస్తోంది. ఏ ప్రక్క చూసినా గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళు వ్రేలాడుతూ హృద్యంగా ఉన్నాయి. విమల్ సాగర్ తోటను తృప్తిగా చూసి శారదయ్య పడ్డ శ్రమకు స్వామి భక్తికి మనసులోనే అభినందించుకుంటూ ముందుకు సాగాడు. శారదయ్య తనింతకాలం ఎనలేని శ్రమ కూర్చి ఒక నిర్దిష్ట రూపానికి తీసుకువచ్చిన తోట ఫలితాన్ని యజమాని చూసి ఆనందలబ్ధిలో మునిగిపోవాలని కలలు కన్నా రోజు ఈనాటికి లభించినందుకు పరవశుడవుతూ తోట మూలమూలలకు వెళ్ళి చూపిస్తూ తనెట్లా శ్రమించింది విశదం చేస్తున్నాడు. శారదయ్యకు నిరుత్సాహం కలగకుండా అతడు చెప్పే ప్రతి విషయం ఎంతో ఉత్సాహంతో వింటూ తోటను పరిశీలించి పూర్తి చేశాడు విమల్ సాగర్. తోటనంతా పరికించి తిరిగి పంగళ చేరేసరికి పశ్చిమ దిశగా చంద్రుడు ఉదయించాడు. మరికొంతసేపు విశ్రాంతి తీసుకున్న మీదట విమల్ సాగర్ కారులో కూర్చున్నాడు. శారదయ్య కారు కంటే ముందుగా గేటు దగ్గరికి వెళ్ళి గేటు తెరిచాడు. కారును గేటు వరకు పోనిచ్చి ఆపి, వస్తాను శారదయ్య అన్న విమల్ సాగర్ కారు వేగాన్ని పెంచి మెరుపులా బయటికి పోనిచ్చాడు. సముల్లిసిత సంధ్యా సమయం. ఆ రోజు వ్యవహారాలన్నిటినీ ముగించుకున్న విమల్ సాగర్ సుందర భవన ప్రాంగణంలోకి వచ్చి పచ్చిక తివాసి పరిచినట్టున్న విశాల ప్రదేశంలో ఫేం కుర్చీలో కూర్చుని పలు విధములైన పూదరువుల నుండి వచ్చే పరిమళాలను ఆక్రానిస్తూ మత్తిల్లిన మనసుతో యాంత్రికంగా కుర్చీలో వెనుకకు వాలి అర్ధనిమిలిత నయనాలతో సుదూరంగా ఉన్న గేటు వంక చూస్తున్నాడు. అలా ఎంతోసేపు ఏకాంతంగా ఉండే అవకాశం లేకుండా పోయింది. మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వస్తున్న సుదర్శనం గారి ఆకారం కనుపాపల అందు నిలిచేసరికి అర్ధనిమిలిత నయనాలను ఉన్మీలితం చేసి కుర్చీలో స్థిరంగా కూర్చున్నాడు. సుదర్శనం గారు 50 పడి దాటిన వయసులో కాచి వడబోసిన అనుభవాల తిట్ట. ఆయన అనుభవాలకు నిదర్శనంగా నిలిచిన తెల్లని జుట్టు, అక్కడక్కడ ఉన్న బట్టతల సుదర్శనం వంటి మేధాశక్తి గల యోధుడిని తెలియపరుస్తూ ఉంటుంది. విశాల పాలభాగం, దీప్తి వెదజల్లు నేత్రద్వయం ఆ పైన పట్టుదలను వ్యక్తీకరించే విధంగా తెల్లని బాటల వలె ఉన్న కనుబొమ్మలు, ఇవన్నీ ఆయన శక్తియుక్తులకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉంటూ ఎదుటి వారెంతటి వారైనా అట్లే కలవరపడేటట్లు చేస్తూ ఉంటాయి. సుదర్శనం గారు ఒకప్పుడు కలవాడు కాకపోయినా ఇప్పుడు లేనివాడు మాత్రం కాదు. ఆయనలో ఉన్న సరస రచనా సమర్థత వల్ల ఎటువంటి వ్యక్తికైనా అవలీలగా తన వైపు ఆకర్షించుకోగల చతురుడు. సమయోచిత సలహాలను అందిస్తూ ప్రభుదేవ సాగర్ గారి కుటుంబంలో కీలక స్థానం ఆక్రమించిన ధీశాలి. ప్రభుదేవ సాగర్ గారు తాము మాత్రమే ఎస్టేట్ యజమాని, నామ మాత్రమే ఎస్టేట్ యజమాని. యాజమాన్యమంతా సుదర్శనం గారిదే. అందుకు కారణం ప్రభుదేవ సాగర్ గారు ఉత్తమోత్తమ చిత్రలేఖ నా పిపాసి కావడమే. ఆ అవకాశం చూసుకుని తెలివిగా సమయాన్ని వినియోగించుకున్న వ్యక్తి సుదర్శనం గారు. ప్రభుదేవ సాగర్ గారు అనంతరం సుదర్శనం గారి అజమాయిషీలోనే ఎస్టేట్ వ్యవహారాలు సాగుతూ వచ్చాయి నాటి వరకు. కానీ విమల్ సాగర్ శాంతినికేతన్ నుండి విద్య ముగించి రావడంతో సుదర్శనం గారి సుదర్శనానికి కాస్త అడ్డంకు ఏర్పడింది. విమల్ సాగర్కు సుదర్శనం గారంటేనూ ఆయన సలహాలంటేనూ ఆయన పద్ధతులంటేనూ పూర్తిగా గిట్టదు. ఎక్కడికక్కడ త్రుంచివేస్తూ మాట్లాడిన సుదర్శనం గారి చిరునవ్వుతో ఓటమిని తాత్కాలికంగా అంగీకరిస్తూ ఉండటమే కానీ పూర్తిగా విరమించుకోలేదు. దగ్గరగా వచ్చిన సుదర్శనం గారిని ఆదరంగా పలకరించిన విమల్ సాగర్ చేరువుగా ఉన్న కుర్చీని చూపించాడు. కూర్చోమని సౌంజ్ఞ చేసి విమల్ సాగర్ చూపించిన కుర్చీలో కూర్చుంటూ సుదర్శనం గారు, ఏమిటి విమల్, అంత దీర్ఘాలోచన చేస్తున్నావు అన్నాడు. అంత దీర్ఘాలోచన చేయవలసినంత అవసరమేమీ లేదు, విశ్రాంతిగా ఉంటుందని కూర్చున్నాను అన్న విమల్ సాగర్ సీనయ్య బిగ్గరగా పిలిచాడు. పూల మొక్కలకు సంరక్షణ చేస్తున్న సీనయ్య వస్తుండా బాబు అంటూనే పక్కన వచ్చి నిలబడ్డాడు. సీనయ్య చూడు, సుదర్శనం గారు వచ్చారు అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. సీనయ్య వెళ్ళిపోగానే విమల్ సాగర్ సుదర్శనం గారి వరకు తిరిగి ఏదో అనబోతుండగా
సుదర్శనం గారు అడ్డు వచ్చి అన్నాడు, నువ్వు ఏమడుగుతావో నాకు తెలుసు, అందుచేత నువ్వు అడిగే ముందుగా నేనే చెప్తే నాకు తృప్తి అన్నారు యుక్తియుక్తంగా. విమల్ ప్రయత్నం విరమించుకుని మౌనంగా ఉండిపోయాడు. పూర్వంలా ఎక్కువగా రావాలని ప్రయత్నం చేసినా రాలేకపోతున్నాను విమల్. వయసు మళ్ళీ శక్తి సన్నగిలింది. అందువలనే ఇటువైపు వచ్చి చాలా రోజులైంది. అయినా నా మనసంతా ఇక్కడే ఉందంటే నువ్వు ఆశ్చర్యపడనక్కరలేదు. క్రొత్తగా బాధ్యతలు స్వీకరించిన నువ్వు ఎలా సమర్థించుకోగలవన్న ఆతృత నన్ను ఆరాట పెడుతోంది పక్కన. అయినా చదువు సంస్కారం ఉన్న నీ బోటి వాడికి వ్యవహారాలంత కష్టతరం కావనే అభిప్రాయంతో కాస్త అశ్రద్ధ చేశాను. కానీ మనసు నిలవక ఒకసారి చూసి పలకరించిపోదామని వచ్చాను. అంతులేని ఆప్యాయత ఉట్టిపడేలా ముఖమంతా నోరు చేసుకుని తెచ్చుకోలు ప్రేమను ప్రదర్శించాడాయన. తిరిగి సమాధానం ఇవ్వవలసినంత విశేషం లేకపోయినా వినయంగానే మందస్మిత వదనంతో ఆయన వంక చూసి, నాపై ఈ ఎస్టేట్ వ్యవహారాలపై అంతకు మిక్కిలి మీ అభివృద్ధిని కోరే మీ సహృదయానికి నేను కృతజ్ఞుడను అన్నాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే సీనయ్య 2 కాఫీ కప్పులు ట్రేలో ఉంచి పట్టుకు వచ్చి వాళ్ళ మధ్యగా ఉన్న టీపాయ్ మీద ఉంచి వెనక్కి వెళ్ళిపోయాడు. విమల్ ఒక కప్పు సుదర్శన్ గారికి అందిస్తూ, తీసుకోండి, తర్వాత మాట్లాడదాం అన్నాడు. సుదర్శనం గారు విమల్ అందించిన కప్పు అందుకున్నాడు. ఖాళీ కప్పు ట్రేలో ఉంచిన విమల్ సాగర్, సీనయ్య, సుదర్శనం గారు వచ్చారని అమ్మగారికి చెప్పు అన్నాడు. సుదర్శనం గారు కూడా కాఫీ పూర్తి చేసి కప్పు ట్రేలో ఉంచి అన్నాడు, చూడు విమల్, జీవితం బాధ్యతల వలయంలో చిక్కుకుంటే దరిచేర్చటం చాలా కష్టతరం. బహునేర్పరితనంగా ఆ బాధ్యతలను పరిష్కరించుకోగల యుక్తి శక్తి ఎంతో అవసరం. ఏ రోజుకారాజు ఏ కొద్దిసేపో పసివాడైన నీకు నాకు తోచిన సలహాలు ఇచ్చి వ్యవహార దక్షత నేర్పాలన్న ఆసక్తి ఉన్న అవకాశం లభించడం లేదు. అందుకు నా మనసంతా వ్యాకులు పడుతోందో మాటల్లో చెప్పలేను. చిత్తవృత్తిని మరుగుపరిచి పైకి వాచావత్సల్యాన్ని పొర్లించారు ధారాపాతంగా. ఆయన ఆంతర్యాన్ని ఎదిగిన విమల్ సాగర్ ఆయన మనసు నొప్పించకుండా అనునయంగా, పర్వాలేదులండి, మీరు చోటుకు రాలేకపోయినా మా గురించి మీరెప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. మీరు రాకపోయినా మీరు మా మనసుల్లో కదులుతూనే ఉంటారు నిత్యం అన్నాడు. విమల్ సాగర్ మాటతో కాస్త మనసు చివుక్కుమన్నా తమాయించుకుని అప్రతిహతంగా కొనసాగిన తన అజమాయిషికి ఈనాడు విలువ తగ్గుముఖం పట్టడమే కాకుండా సూటిగా మాటలు రావటం కాస్త ఇబ్బందిగానే ఉందనిపించినా సమయోచిత సమర్థత గల వ్యక్తి కావటం వలన ఆవేశపడలేదు. అంతలో అటు వీల్ చైర్లో వస్తున్న జయప్రదాదేవి గారిని చూసి ముఖ కవళికలు మార్చి ప్రసన్న వదనంతో కూర్చున్న చోటు నుంచి లేచి నమస్కరించారు సుదర్శనం గారు. ప్రతి నమస్కారం చేసిన జయప్రదాదేవి గారు ఇటు రావడమే తక్కించారు అంది నవ్వుతూ. వీల్ చైర్ దగ్గరికి రాగానే కూర్చున్న భంగమి కాస్త మార్చి, తీరిక చిక్కనే లేదంట అన్నాడు విమల్. అంత తీరిక చిక్కన ఆయన కలాపాలేమిటో ఆశ్చర్యంగా అడిగింది జయప్రదాదేవి గారు. వీల్ చైర్ను అక్కడ ఆపు చేసి తన పనిలోకి వెళ్ళిపోయాడు సీనయ్య. ఆవిడ మాటకు సుదర్శనం గారు తెల్లగా నవ్వుతూ పట్టతల వైపుపై ఉన్న వెండి తీగల వంటి 4 వెంట్రుకలను వీణతీగల్లా వేడతో తువ్వుకుంటూ, అదేమంత అభ్యంతరం కాదు అంటూ ఒకమారు తల్లి కొడుకులను చూసి కూర్చుంటూ, అసలు నిజం చెప్పాలంటే ఈ ఇంటికి రావాలంటే నా మనసు అంగీకరించడం లేదు అన్నాడు. సుదర్శనం గారన్న మాటతో జయప్రదాదేవి గారు చకితురాలి ఆయన ముఖంలోకి అదోలా చూస్తూ ఉండిపోయింది. ఏమిటిదే ఈయన ధోరణి ఇంతలో మారిపోయింది? నివ్వెరపోయాడు విమల్ సాగర్. ఆ ఇద్దరిని అవలోకించిన సుదర్శనం గారు, ప్రభుదేవ సాగర్ గారు నేను సాగించిన అనిర్వచనీయమైన స్నేహ సంబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా నా మనసు సంక్షోభిస్తుంది. ఆ కారణంగా నేను ఈ చోటుకి రావటం కొంత తగ్గించవలసి వచ్చింది అన్నాడు బాధోత్పన్న వదనంతో. జయప్రదాదేవి గారి హృదయం సుదర్శనం గారి మాటతో ఆర్ద్రమైపోయి కన్నులు చెమ్మగిల్లాయి. ఇంత పెద్ద ఎస్టేటు, దాని బాధ్యతలను పసివాడైన కొడుకుపై వదిలి ఆయన అవకాశం వినియోగించుకుంటూ ప్రయత్నపూర్వకంగా కన్నీరు కార్చారు సుదర్శనం గారు. అది గ్రహించిన విమల సాగర్ నిశితంగా సుదర్శనం గారిని చూసి, సుదర్శనం గారు, పుట్టుట గిట్టుట సహజమని తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడి అసలే గాయపడి ఉన్న అమ్మగారి హృదయాన్ని కదిలించటం భావ్యం కాదు. నాన్నగారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుని స్వర్గధామం చేరుకున్నారు. భగవంతుడు ఆయన చూపిన మార్గంలో అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడానికై నన్ను వినియోగించాడు.
దైనందిన కర్తవ్యం నిర్వర్తించటం భారమైన పని కాదు నిష్కర్షగా అన్నాడు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా విమల్ సాగర్ ఆవేశాన్ని గ్రహించిన సుదర్శనం గారు ఒక విధమైన మందహాసం చేసి యువక రక్తపు వేడి కట్లనిపించిన లోటుపాట్లు అనుభవం మీద కానీ తెలిసి రావు. ఎంతటి విజ్ఞానవంతుడికైనా మరొకరి సలహా ఉండటం అత్యవసరం. అందుకే ఒక మేనేజర్ని నియమించుకోమని చెప్పాను అంది జయప్రదాదేవి గారు. అవకాశాన్ని చక్కగా తన మార్గానికి తెచ్చుకోగలిగానన్న ఆనందంతో ఎంత మాట! ఎస్టేటు వ్యవహారాలన్నీ కూలంకుషంగా తెలిసి నేనుండగా నూతన వ్యక్తి దేనికి? నా సలహాలు తీసుకుంటూ విమల్ దివ్యంగా ముందుకి సాగిపోవచ్చు. దర్పంగా విమల్ సాగర్ని చూశారాయన. అంతవరకు ఓపిక పట్టిన విమల్ సాగర్కి ఆవేశం పరవళ్ళు త్రొక్కింది. వెంటనే సుదర్శనం గారు, అందుకు తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వయసులో తమకు శ్రమ కలిగించటం నా అభిమతం కాదు అన్నాడు. జయప్రదాదేవి గారు కొడుకు మాటలకు మౌనంగా ఉండిపోవడంతో సుదర్శనం గారి అభిమానం దెబ్బతిన్నట్లయినా తొణకకుండానే అన్నారు. క్షణం తర్వాత, అంటే ఎవరిని నిర్ణయించదలుచుకున్నావు? మేనేజర్కు కావలసిన అర్హతలు తెలుపుతూ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాను. సుదర్శనం గారు గలగలా నవ్వి ఆ వెనుక అన్నారు. అధునాతన విధానం మంచిదే, కానీ ఇదే గుమాస్తాగిరో కాదు. ఎన్నో విధాలా పరిశీలిస్తే గాని నిర్ణయించరాదు. తొందరపడితే ముందు ముందు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అర్థోక్తిలో ఆపారు. మీ వంటి వారు ఆ మాట అనటం సమంజసం కాదు. పెద్దలనేవారెవరితో ఎందరిలోనూ చిన్న బుద్ధులు ఉండి అనేక దుష్కర్యాలకు దారి తీస్తున్నప్పుడు చిన్నవాళ్లలో ఉన్నత భావాలుండి అభివృద్ధిదాయకమైన కార్యాలను నిర్వర్తించగలగరని ఎందుకు భావించకూడదు? మంచి చెడులు తర్కించుకుంటూ ఉంటే కాలం గడిచిపోతుందే కానీ మనసుకు సమాధానం దొరకదు. అంచేత ముందుగా దుర్నిర్ణయం చేసుకోవడం మనలోని దౌర్బల్యం కావచ్చును, ఆత్మవంచన కావచ్చును. ఆ కారణంగా ఎంత మంచి వ్యక్తినైనా సానుభూతితో ఆదరించలేము. భావోద్రేకంతో నిశితంగా ఖండించాడు సుదర్శనం గారి మాటలు విమల్ సాగర్. విమల్ సాగర్ సమాధానం సుదర్శనం గారికి కాస్త ఇబ్బంది కలిగించడంతో ఇక తను బయటపడిపోవడమే కాకుండా మర్యాద చెడుతుంది. తన వాత్సల్యాలు, సానుభూతి వచనాలు ప్రయోగించే సమయం కాదని గ్రహించిన బుద్ధి కుశాగ్రశాలి భావన మార్చి అనురాగం పొంగులు వారజేస్తున్న విధంగా విమలమైన మాట అన్నావు విమల్. అయినా నాకున్న బాధ్యతను బట్టి నేను ఆ మాట అన్నారు విషయాన్ని తేల్చివేస్తూ. ఏమిటా మాటలు విమల్? కొడుకుని మందలింపుగా అంది జయప్రదాదేవి గారు. దానికేముంది, అదంత పట్టించుకోదగ్గ మాట కాదు. సుదర్శనం గారు తాడు తెగకుండా ఉండే మాట వేశారు. ఈ విషయాలకేం కానీ ఎప్పుడూ ఉండేదే. సుహాసిని ఎలా ఉంది? తను కూడా ఇటు రావడం మానేసింది ఈ మధ్య. ఆమె మాటకు మధుర మందహాసం చేసిన సుదర్శనం గారు విమల్ని చూసి జయప్రదాదేవి గారి వైపు తిరిగి, దానికి విమలంటే ఎంత అభిమానమో అంత సిగ్గు. అందుకనే ఎంత చెప్పినా ఇటు రావడానికి సందేహిస్తోంది. ఆయన మాటలోని చమత్కృతికి మరో అబ్బురపడింది జయప్రదాదేవి గారు. మరికొంతసేపు కూర్చున్న మీదట వస్తానమ్మా అంటూ లేచి, వస్తా విమల్ అన్నారు సుదర్శనం గారు. విమల్ కూడా కుర్చీలో నుంచి లేచి మందహాసంతో మంచిది అన్నాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి యథావిధిగా అంది జయప్రదాదేవి గారు. అలాగేనమ్మా, మనిషి ఎక్కడ ఉన్నా మనసంతా ఇక్కడే ఉంటుంది. నిజం అనుకున్నాడు విద్యాసాగర్ అంతరాత్మలో. సుదర్శనం గారితో పాటు కొన్ని అడుగులు వేసిన విమల్ సుందరం పిలిచాడు. పోర్టికోలో కూర్చున్న డ్రైవర్ సుందరం వచ్చి విమల్ ఆజ్ఞకు నిలబడ్డాడు. వీరిని తీసుకువెళ్ళి ఇంటి వద్ద దిగబెడిచిరా. ఎందుకు విమల్? అభ్యంతరం తెలిపారు సుదర్శనం గారు. ప్రొద్దుపోయింది. అంతలోనే పోర్టికోలో నుండి కారు కదిలి రావడంతో సుదర్శనం గారు మరో అడుగు వేసి కారులో కూర్చున్నారు. కారు గేటు దాటే వరకు అక్కడే నిలబడి ఉన్న విమల్ సాగర్ తల్లి ఉన్న వీల్ చైర్ దగ్గరగా వచ్చి ముందుకు గెంటుతూ, అవకాశవాది, అవసరాన్ని బట్టి రంగులు మార్చుకునే ఊసరవిల్లి అన్నాడు. తప్పు విమల్, ఎవరి స్వభావం వారిది. అది గ్రహించి చాకచక్యంగా బస్సులుకోవడం మన విధి. వీల్ చైర్ మెల్లగా భవనం వైపుకు వెళ్ళిపోయింది. సుందరమైన భవంతి ముందు ఉన్నతమైన ప్రహరీ, ఆ లోపల ఉదయభానుని ఉజ్వల కిరణరాశికి ప్రకాశిస్తున్న లేత పచ్చిక దివాసి పరిచినట్లుండి ఆ మధ్యగా గేటు నుండి భవంతి వరకు పోయే మార్గం నిర్దిష్టంగా ఉంది. సుందర
వనాంతర్భాగంలో ఉన్న ఆ మనోజ్ఞమైన భవనాన్ని చూస్తూ గేటు తీసి లోపల అడుగుపెట్టి ముందుకు నడిచాడు ధర్మతేజ. ధర్మతేజ బిఏ చదివిన బుద్ధిమంతుడు, అత్యంత సౌందర్యవంతుడు. ఆకర్షణీయమైన అంగసౌష్ఠవంతో నిండిన 6 అడుగుల నిండు విగ్రహం, నల్లని వాలుమానం మెలమెల మెరుస్తూ ధీరతను తెలుపుతుంది. మనోహరమైన ఔన్నత్యమును వెదజల్లు ముఖమండలములతో తేజకిరణాలు ప్రసరిస్తున్నాయి. ఇన్ని విశేషాలు మిళితమైన పోతపూసిన ఆ పురుషమూర్తిలో అధికారం నిర్వర్తించగల ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంతకు మిక్కిలి మమత తొంగి చూస్తోంది అతని చిరునవ్వుల లాలిత్యంలో. అశేష విశేషాలు కలాతను భవన ప్రాంగణంలో అడుగు పెట్టగానే అక్కడ కూర్చున్న కొందరు నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయారు. ధర్మతేజ అదేం పట్టించుకోని విధంగా ముందుకు నడిచి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు స్థిమితంగా. ఒకరి వెనుక మరొకరు వెళుతూ వివిధ ముఖకవళికలతో బయటికి వస్తూ నిరుత్సాహంగా పెదాలు విరుస్తూ బయటికి దారి తీస్తున్నారు. మరికొందరు ఏదో ఆసక్తితో బలవంతంగా గంభీరత చెడకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. తనకు పిలుపు రావడంతో ధర్మతేజ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపల అడుగుపెట్టి ఎదురుగా తన వంక చూస్తున్న విమల్ సాగర్కు వినయంగా నమస్కరించి ముందుకు అడుగు వేశాడు. ధర్మతేజ నమస్కారం అందుకున్న విమల్ సాగర్ గంభీరంగా ఇలా కూర్చోండి అన్నాడు, ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ. ధర్మతేజ క్షణం తర్వాత కుర్చీలో కూర్చున్నాడు. కూర్చున్న ధర్మతేజను పరిశీలిస్తూ మీ పేరు అడిగాడు విమల్ సాగర్. ధర్మతేజ సవినయంగా సమాధానమిచ్చాడు. చాలా చక్కటి పేరు, ముదావహంగా అన్నాడు విమల్ సాగర్. ధర్మతేజ ముభావంగా ఉండిపోయాడు. మీ సంపాదనపై పోషించబడవలసిన వారెవరైనా ఉన్నారా? ధర్మతేజ ముఖంలోకి సూటిగా చూసి ప్రశ్నించాడు విమల్. ఉన్నారు. అలాగైతే మీకు అనురాగం ఆప్యాయత అధికమన్నమాట, భావయుక్తంగా అన్నాడు విమల్. ధర్మతేజ మౌనం వహించాడు. ధర్మతేజ, మీలో ఏదో అద్వితీయమైన శక్తి నన్ను ఆకర్షిస్తోంది. కానీ ఇంత సున్నితమైన హృదయం కలవారు ఈ పదవికి అర్హులు కారని తెలిసి ఉంటే మీరు వచ్చేవారు కారేమో. పేపర్ వెయిట్ చేత్తో త్రిప్పుతూ ధర్మతేజను చూస్తూ అన్నాడు విమల్. ధర్మతేజ గతుక్కుమన్నాడు. ఏమిటి ఇతని అభిప్రాయం? ఒక ప్రక్క ఏదో శక్తి ఆకర్షిస్తోందంటూనే మరో ప్రక్క పదవికి అర్హుడు కాదంటూ నిరాశ కలిగిస్తున్నాడు అనుకున్నాడు. ఈ పదవిని మీరెంతవరకు అర్హులుగా నిర్వర్తించగలరు ఆలోచించారా? ఏమిటి అర్థం లేని ప్రశ్నలు? ఒకవేళ తన ఓర్పు పరీక్షించడానికా అనుకున్న మీదట సరే, ఎలా జరిగేది అలా జరుగుతుంది, ఎందుకు పేలవంగా సమాధానం ఇవ్వాలి అన్న అభిప్రాయం కలిగి ధర్మతేజ ఆలోచించాను అన్నాడు శాంత గంభీరతలు ఉట్టిపడే విధంగా. విమల్ ధర్మతేజ గంభీరతకు చకితుడై వెంటనే ఈ పదవిపై మీ అభిప్రాయం అడిగాడు. 2 కత్తులను ఒక వరలో ఇమిడ్చే ప్రయత్నం అంటే? ధర్మతేజ సమాధానంలో కూర్చున్న తీరు కాస్త మార్చి టేబుల్ మీదకి వంగి ఆసక్తిగా అడిగాడు విమల్. రాగద్వేషాలకు అతీతమైన ఈ పదవిలో మెలకువగా ఉంటూ వివిధ ప్రవృత్తుల వ్యక్తుల మనోగతాభిప్రాయాలను అర్థం చేసుకుంటూ ఎవరి మనసులను నొప్పించకుండా తను నొప్పకుండా కర్తవ్య నిర్వహణ కొనసాగించుకుంటూ పైరెంటిని ఒక హృదయంలో ఇముడ్చుకుని కార్యభారం వహించే ప్రయత్నం. ధర్మతేజ నిర్వచనంతో విమల్ విస్తుపోయాడు. అంతులేని ఆనందం పెళ్ళుపికి వచ్చింది. కూర్చున్న రివాల్వింగ్ చైర్లో నుంచి లేచి టేబుల్ చుట్టూ తిరిగి ధర్మతేజ కూర్చున్న చోటికి వచ్చాడు. విమల్ తన వైపు రావటంతో మర్యాద సూచకంగా లేచి నిలబడ్డాడు ధర్మతేజ. అత్యంత చేరువగా నిలబడి ధర్మతేజ ముఖంలోకి మందస్మిత వదనంతో చూస్తూ, ధర్మతేజ, నిన్ను చూస్తుంటే ఎందుకో మేనేజర్గా నిర్ణయించటానికి మనసు అంగీకరించడం లేదు. ఆ మాటతో ధర్మతేజలో చివురిస్తున్న ఆశాలత చిటుక్కున త్రుంచినట్లయి నిర్జీవ ప్రతిమలా మారిపోయాడు. ధర్మతేజ స్థితికి లోపల నవ్వుకున్న విమల్ ఆ నవ్వును క్రమంగా పైకి రానిచ్చి ధర్మతేజ భుజంపై చెయ్యి వేసి, అధైర్యపడకు ధర్మతేజ, నీ వంటి ఉదాత్త వ్యక్తికి ఇయ్యవలసిన స్థానం వేరే ఉంది. అది మేనేజర్ పదవి కాదు. ఈ మేనేజర్ పదవిని ఇచ్చి నీ హృదయ సౌకుమార్యాన్ని కలంకపరచలేను. అందుకై నీకు నా హృదయంలో ఒక ఆప్తమిత్రుడికి ఇయ్యదగ్గ స్థానం ఇవ్వాలన్న అభిప్రాయం కలిగింది. సరే, నీ వంటి వాడికి నేను ఇవ్వవలసిన స్థానం అదే. అందుకు నువ్వు అంగీకరించగలవా? మాట్లాడుతున్న విమల్ కంఠం ద్రవించింది. విమల్ మాటకు ధర్మతేజ మనసు స్పందితమైపోయింది. ఏమనాలో ఎలా కృతజ్ఞత తెలపాలో పాలుపోని అవ్యక్త స్థితిలో విమల్ చూస్తూ ఉండిపోయాడు. ధర్మతేజ స్థితి చూసి విమల్ మందహాసం చేస్తూ, ఆశ్చర్యపడుతున్నావా? నిన్ను చూడగానే నేను ఆశ్చర్యపడ్డాను. నీ ముఖంలో ప్రకాశించే ఏదో శక్తి
నన్ను కదిలించింది. నీ మాటలోని మాధుర్యాన్ని నీ చెలిమి నీ కాంక్షింపజేసింది. ఆ కోరికే నిన్ను ఏకవచనంతో పిలువ ప్రయత్నం చేయించింది. నువ్వు నా సాహసాన్ని అన్యదా భావించవనే అలా పిలిచాను. ఒక నిర్దిష్టమైన పదవి నాకు అప్పగించి ఆ పరిధిలో నిన్నుంచటం నాకిష్టం లేదు, భావోద్వేగంతో అన్నాడు విమల్. మీ అభిమానాన్ని పొందగలిగిన నేను నా ధర్మాన్ని నిర్వర్తించుకోవటానికి సర్వదా ప్రయత్నం చేస్తాను. అపరిమిత ఆనంద భరితుడవుతున్నాడు ధర్మతేజ. పెరుమాళ్ళు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవచ్చని చెప్పు, విమల్ ఆదేశించాడు. 2 క్షణాలనంతరం పద ధర్మతేజ, లోపలికి వెళదాం అంటూ విమల్ 2 అడుగులు వేశాడు. అలాగేనండి అని ధర్మతేజ అనుసరించాడు. ముందుకు అడుగు వేసిన విమల్ కిరుక్కున వెనక్కు తిరిగి, అంటే నీకు మేనేజర్ పదవి చెయ్యాలనే ఉందా? చిరు కోపం ప్రదర్శించాడు. ధర్మతేజ మాట్లాడలేకపోయాడు. అలా పిలిపించుకోవాలనే అభిప్రాయమే ఉంటే నీకు మేనేజర్ పదవినే ఇచ్చేవాణ్ణి, కానీ నువ్వు అన్న ఆప్యాయతాయుతమైన పదంతో మనమిద్దరం ఒక్కటై సంచరించాలనే ఆశయం నాది అన్నాడు విమల్. విశాల హృదయానికి లోపలే అభినందించుకున్నాడు ధర్మతేజ. అడుగడుగున నవ్యాకర్షణలతో మనసు పులకరింపజేస్తున్న ఆ భవన నిర్మాణాన్ని తిలకిస్తూ విమల్ వెనుక నడుస్తున్నాడు ధర్మతేజ. విశాలమైన ఒక హాల్లో అడుగు ఉంచిన ధర్మతేజ ఆ హాలు అమరికను తిలకించాడు. హాలు మధ్య కుషన్, సోఫాలు, కుర్చీలు చాలా ఉన్నాయి. పైన సీలింగ్ ఫ్యాన్స్ నలుపక్కలా ఉన్నాయి. గోడలకు చిత్ర విచిత్ర కళా నైపుణ్యాన్ని వ్యక్తపరుస్తూ అనేక వర్ణచిత్రాలు ఉన్నాయి. ఎదురుగా ఉన్న ద్వారానికి ఇరువైపులా ఫిక్స్ చేయబడ్డ దుప్పి తలలు నిగనిగా మెరుస్తున్న కొమ్ములతో మనోహరంగా ఉన్నాయి. అంతేకాదు, ఆ హాలు గ్రంథపఠనకు అనుగుణ్యంగా ఉంది. గోడలున్న బీరువాలలో అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి. అవి కాక అక్కడక్కడ ఉన్న షెల్ఫులలో మరికొన్ని పుస్తకాలు, వాటి పేర్లు పఠితులకు కనిపించే విధంగా పేర్చబడి ఉన్నాయి. ఆ హాలులో ఒక పక్కగా ఉన్న పుస్తకాల షెల్ఫు వారగా వీల్ చైర్లో ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్న జయప్రదాదేవి గారిని చూసి ఆమె స్థితికి చాలా జాలి కలిగిన ధర్మతేజ విమల్ వైపు తిరిగి ఎవరని అడగబోతుండగానే విమల్ ఆమె మా అమ్మగారు అనడంతో ధర్మతేజ తను అడగబోయేది అది మరోసారి ఆమె వంక సానుభూతి, గౌరవం ఉట్టిపడే విధంగా చూశాడు. చదువుతున్న జయప్రదాదేవి గారు కొడుకు రాకను గమనించి పుస్తకం మూసి తలెత్తి చూసి ప్రక్కగా ఉన్న ధర్మతేజను కూడా సాదరంగా చూసింది. ఈరోజు మన ఎస్టేట్ మేనేజర్ పదవికి ఇంటర్వ్యూ జరిగింది. మేనేజర్గా నిర్ణయించావా? అంతేకాదు, అమూల్యమైనవి ఆశీర్వాదంతో మేమిద్దరం ఆప్తమిత్రులం కావాలని వాంఛించాను. అందుకు మీ ఆశీర్వాదంతో పాటు అంకె కూడా కావాలని అడగటానికి వచ్చాము వినయంగా అర్థించాడు విమల్. విమల్కు తల్లి అందుగల భక్తి తత్పరతకు ఎంతో సంతోషించాడు. అంతులేని ఆస్తి ఉన్న అహంభావం లేని విశాల హృదయుడు అనుకుంటూ జయప్రదాదేవి గారి మాటకై ఎదురు చూస్తూ ఉండిపోయాడు ధర్మతేజ. విమల్, బాధ్యతలు నెరిగిన నీ మాట నేను కాదనను. నీకు నచ్చిన స్నేహితుడిని నువ్వు ఎంచుకున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తాను. ప్రేమాభిమానాలు ఎప్పుడు ఎలాగా ఉద్భవిస్తాయో మనకు తెలియదు. అందువల్ల మీరిరువురు కలిసిన వేళ ఎటువంటిదో ఆ స్నేహ స్వభావం మీలో కలిగింది. అది దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పొంది ఇరువురి అన్యోన్యత చిరకాలం నిలిచి ఉండాలని సంతోషంతో ఆశీర్వదిస్తున్నాను అన్న ఆమె ముఖంలో సంతృప్తి, సంతోషం ఉట్టిపడుతున్నట్లు అనిపించింది. అమృత తుల్యమైన ఆమె మాటలకు సంతృప్తాంతరంగుడైన ధర్మతేజ కృతజ్ఞతాభావంతో మీ వంటి వారి అండ లభించడం నిజంగా చాలా అదృష్టమని భావిస్తున్నాను అన్నాడు. జయప్రదాదేవి గారు అభిమానపూరిత కంఠంతో విమల్ వసతి కూడా మనకు దగ్గరగా ఏర్పాటు చెయ్యి అంది. అలాగే అంటూ తల్లి దగ్గర సెలవు తీసుకున్న విమల్ ఆ పూటంతా ధర్మతేజకు భవంతి చూపించాడు. మధ్యాహ్న భోజనం దగ్గర అక్కడ ఉండే వ్యక్తులను వారి మనస్తత్వాలను వివరించాడు విమల్. అన్నింటినీ అతి శ్రద్ధగా అవగాహన చేసుకున్నాడు ధర్మతేజ. భోజనానంతరం ఒకే చోట విశ్రాంతి తీసుకున్నారిద్దరు. అప్పుడు తనకున్న విషయాలు, అభిరుచులు తెలుపుతూ ప్రత్యేకంగా ఎస్టేట్ స్థితిగతులు, అందుకు వాటిపై చూపవలసిన జాగ్రత్తలు సవిస్తరంగా వివరించాడు విమల్. సాయంత్రం 4 గంటల వేళ ధర్మతేజను వెంట పెట్టుకుని విమల్ ఏదో మాట్లాడుతూ భవంతికి కొంత దూరం వచ్చాడు. చల్లగాలి మెల్లమెల్లగా శరీరాలను రాసుకుంటూ పోతోంది. ప్రకృతి అత్యంత నిర్మలంగా ఉంది. ఎటు చూసినా సూర్యకిరణాలు పచ్చికపై పడి ఆకుపచ్చ వర్ణంతో మెరిసిపోతున్నాయి. ఆ ప్రకృతి సోయగాన్ని తిలకిస్తూ
విమల్ని అనుసరిస్తున్నాడు ధర్మతేజ. నడుస్తున్న విమల ఆగాడు. ధర్మతేజ కూడా ఆగి పరిసరాలను పరికించాడు. అదొక సుందర నందనోవజ్జన వనాన్ని పోలి ఉంది. వివిధ వర్ణరంజిత కుసుమ గుచ్చాలతో కన్నులకింపు కలిగిస్తూ సుగంధ పరిమళాలను వెదజల్లుతున్న పూతరులు, ఆ తరులు నల్లుకున్న లతలు, వాటి మధ్యగా సుందరమైన కొలను, అందులో మధ్యగా గుండ్రడి చలువరాతి మంటపం, ఆపై నీలమేఘ శ్యామ సుందర శరీరుడు, సుమనోహర మందహాస శోభా వెలసిత వదనారవిందుడు, తేజోమయుడు, కస్తూరి తిలక సౌరభాంచితుడు, సిగ్గపించమౌళి అయిన మురళీమోహనుని చలువరాతి విగ్రహం. ఆ చుట్టూ గోవధూజన సందోహ నిర్మాణం ఎంతో ఆసక్తిని అభిరుచిని కలిగిస్తున్నాయి. నిలబడిన విమల్ కదిలాడు. ధర్మతేజ అనుసరించాడు. అది మధుర మనోజ్ఞ మందిరం. మొదటి చూపులోనే ఆ మందిరంని సంతరించుకున్న కళా విశిష్టత అదొక కళాఖండమని వ్యక్తపరుస్తుంది ఎట్టివారికైనా. మందిరం చేరిన విమల్ ధర్మతేజ వంక చూసి, మా నాన్నగారైన ప్రభుదేవసాగర్ గారు స్వయంగా మనోభీష్ట ప్రకారం నిర్మించుకున్న కళామందిర్ అన్నాడు. మందిర నిర్మాణాశక్తి కొనియాడుకుంటూ మందిరాంతర్భాగంలో అడుగుంచాడు ధర్మతేజ. మందిరంలో ప్రతి అంగుళం కళా నైపుణ్యాన్ని విశదపరుస్తున్న తీరు చూసి విస్మయం చెందాడు ధర్మతేజ. మా నాన్నగారికి చిత్రలేఖనం అంటే అమితాశక్తి. ఉత్తమ చిత్రకారులైన ఆయనలో ఉండే కళా విశిష్టతను చిహ్నంగా ఈ కళామందిర్ నిర్వహించి ఇందమర్చిన అనేక చిత్రాలను వారు స్వయంగా చిత్రించి వారి ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. విమల్ చెప్పే విషయాలు వింటూ అక్కడ ఉన్న వివిధ చిత్రాలను తిలకిస్తూ ముగ్ధుడైపోతూ ఆ కళా తపస్విని కొడియాడుకున్నాడు మనసులోనే ధర్మతేజ. అక్కడ చిత్రించబడిన ప్రతి పటంలోనూ ఏదో ఒక ప్రత్యేక ఆకర్షణ ధర్మతేజను విస్మయుణ్ణి చేసింది. ఎంతటి కళాభిరుచి గల వ్యక్తి అయినా, ఎంతటి అమృత హృదయులు కాకుంటే ఇటువంటి సున్నిత కళా విశిష్టత పొంది ఉంటారు. ఎన్నో ఉన్నతాభిప్రాయాలు అభిరుచులున్న వారికి కానీ ఇటువంటి లలిత కళలు అబ్బవు అనుకుంటూ ఉండిపోయాడు ధర్మతేజ. కొంతసేపు గడిచాక మందిరం నుండి బయటకు వచ్చాడు. విమల్ మరో పక్కగా ఉన్న మందిరాన్ని చూపిస్తూ, అది కూడా మా నాన్నగారు నిర్మించిందే కానీ. మధ్యలో ఆగిన విమల్ ముఖంలోకి చూసిన ధర్మతేజ అతని ముఖంలో నిండిన నైరాశ్యాన్ని గమనించి, ఏమిటి అలా మారిపోయారు? ఏ అభిరుచితో కళా నిర్మాణం కావించాలని ఆశించారో ఆ ఆశయం పూర్తి కాకుండానే వారు స్వర్గస్థులయ్యారు. విమల్ గొంతు గాద్గతిమైపోయింది. కన్నుల్లో నీరు గూడు కొట్టుకుంది. వెంటనే తేరుకుని బరువుగా నెట్టొచ్చాడు విమల్. వివరాలడిగి మీకు బాధ కలిగించాను. అదేమీ లేదు. అసలు ఈ భవన నిర్మాణాన్ని గురించి తెలపాలనే ఇక్కడికి తీసుకువచ్చాను అన్న విమల్. ఈ భవనానికి రాగనిలయమని పేరు పెట్టుకున్నారాయన. ఇందులో అద్భుత కళాదృష్టి చేయాలని ఎంతో కాంక్షించారాయన. మనోహరమైన చిత్రలేఖనాన్ని, మధురమైన సంగీతాన్ని సమన్వయపరిచి అందుండి జనించే భావాలతో చిత్రరచన కావించాలని కలలు కన్నారు. కానీ భవన నిర్మాణం పూర్తయింది. అందు చిత్రరచన ప్రారంభించకముందేవారు. విమల్ గొంతు ఆగిపోయింది బాధతో. ధర్మతేజ ప్రభుదేవసాగర్ గారి కళా సేవకు హృదయాంజలులు అర్పించి విమల్ వంక చూసి, వారి ఆశయాన్ని నెరవేర్చగల అవకాశం లేదా అని అడిగాడు. ఉంది, సుస్థిర కంఠంతో అన్నాడు విమల్. ధర్మతేజ కన్నులు తేజోవంతమయ్యాయి. ముఖంలో ఆసక్తి, ఆతృత పొడచూపాయి. అయితే అర్ధోక్తిలో అన్నాడు విమల్ ధర్మతేజలోని ఉద్వేగాన్ని చూసి లిప్తకాలం చిరునవ్వు నవ్వి అన్నాడు, అందుకు కావలసిన సహకారం నాకు ఇంకా లభించలేదు. లభించిన నాడు తప్పక వారి కోరికను తీర్చి వారి ఆత్మకు శాంతి కలగచేయు ప్రయత్నం చేయగలను భావగాంభీర్యంతో అన్నాడు. విమల్ మాటతో ధర్మతేజ స్తబ్దుడైపోయాడు. క్షణం తర్వాత, మీరు చిత్రకళా ప్రవీణులా అన్నాడు ఆశ్చర్యానంద భరితుడవుతూ. ప్రవీణుణ్ణి కాకపోయినా కళారాధకుడినే. అందుగల అభిరుచి వలనే అభ్యసించాను. స్వాగతం చెప్పుకోవడం భావ్యం కాదని తెలిసిన విమల్ ముక్తసరిగా అన్నాడు. మరి మీ కోరిక తీర్చగల కళారాధికులు ఎవరూ లభించలేదా? లేదు ధర్మతేజ, అంత సులభ సాధ్యం కాదు ఆ సహకారం అంటూ విమల్ చేరువనున్న సిమెంట్ బెంచి వైపు నడిచాడు. ధర్మతేజ కూడా నడిచాడు. ఇద్దరూ కొంతసేపు అక్కడే బెంచి మీద కూర్చున్నారు. వాళ్ళలా కూర్చుని ఉండగానే వెన్నెల అలుముకుంది. మరి కొంతసేపు కూర్చున్న మీదట భవంతి వెళ్ళటానికి లేచారా ఇద్దరు. ఒకే ఎత్తు, ఒకే లావు, హుందా నిండిన వాళ్ళు కావటం వల్ల ఆ వెన్నెల సమయంలో కవలలుగా ఉన్నారు. అఖండ పుష్పగిరి ఎస్టేట్లో ఎన్నో సంవత్సరాలుగా విజయ విహారం చేస్తున్న సింహం ఈనాడు ఒక చిట్టెలకు తిట్టతనానికి వెనకంజ వేయవలసి వచ్చిందని
ఆవేదన పడ్డా అనువైన సమయానికై యోచన చేయకుండా కూర్చోలేదు. తండ్రి మనస్తత్వం ఎటువంటిదో తెలియంది కాదు సుహాసినికి. అయినా ధైర్యం చేసి కారణం అడగలేకపోయింది. ఏకైక పుత్రిక సుహాసిని అంటే సుదర్శనం గారికి అంతులేని ప్రేమాభిమానాలున్నాయి. అందుకే సుహాసిని విమల్కి అర్ధాంగిగా చేసి యావదాస్తికి మహారాజ్ఞిగా చెయ్యాలనే కాంక్ష ఎన్ని అవంతరాలనైనా లెక్క చేయకుండా చేస్తోంది. విమల్ సాగర్ రాకతో వెల్లివిరిసిన ఆనందం, అతని వ్యతిరేక చర్యలతో కాస్త నిరుత్సాహం కలిగించిన అభిలాష సడలనీయక శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఆలోచనలు సాగిస్తూనే ఉన్నా మొన్నటి విమల్ ప్రయత్నం చూస్తే చాలా ఆందోళన కలిగి మేధ స్తబ్దత చెంది ఆలోచనలకి అంతరాయం కలగడంతో కర్తవ్యాన్ని మరిచి ఇంట్లోనే ఉన్నారు సుదర్శనం గారు. హాల్లో కూర్చుని దీర్ఘాలోచన సాగిస్తున్న తండ్రికి కాఫీ గ్లాసు అందించిన సుహాసిని అతి మెల్లగా, మొన్నటి నుంచి చూస్తున్నాను, మీరేదో ఆలోచనల్లో మునిగి అదో విధంగా ఉంటున్నారే నాన్న అంది. సుహాసిని అందించిన కాఫీ గ్లాసు అందుకుని అడిగిన ప్రశ్నకు సమాధానంగా లీలగా నవ్వి, కూర్చో సుహా అన్నాడు. తండ్రి ముఖంలోకి చూస్తూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఒక్క గుక్క కాఫీ తాగిన సుదర్శనం గారు కాఫీ గ్లాసును 2 చేతులతో తిప్పుతూ ఎదురుగా ఉన్న కూతుర్ని సూటిగా చూసి, అమ్మా సుహాసిని, కన్న తండ్రిగా నేను నీకు ఏర్పరచవలసిన కొన్ని సంపదలకై ఎన్నో ఆశాసౌధాలను నిర్మించుకుని కార్యరంగంలో అడుగు పెట్టేసరికి కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. వాటినన్నిటినీ తొలగించి సుగమంగా నా ఆశాసౌధ సుస్థిర నిర్మాణం ఎలా చేయాలనే ఆలోచనలు నన్ను స్థిమితంగా ఉండనీయడం లేదు అని మరో కుక్క కాఫీ సేవించారు. మీ ఆలోచన ఇన్నాళ్ళు స్థిరరూపం దాల్చిందంటే ఆశ్చర్యంగా ఉంది నాన్న. అవును, ఆశ్చర్యంగానే ఉంటుంది. అయినా అదంత సులభంగా తేల్చగల ఆలోచన కాదు. అది సరే కానీ ఈ మధ్య నువ్వు రావడం లేదని జయప్రదాదేవి గారు నన్ను అడిగింది. ఆయన మనోభిష్టాన్ని సూటిగా చెప్పకుండా సంభాషణ మలుపు తిప్పారు. సుహాసిని ముఖంలో ఆనందంతో పాటు ఆందోళనతో కూడిన భయం ఏర్పడింది. ఏమో నాన్న, వెళ్లాలనే మనసుకు అనిపిస్తున్నా ఏదో భయం నన్ను వెళ్ళనీయకుండా ఆపేస్తోంది. పిచ్చి పిల్ల, విమల్ నువ్వు ఎరుగని వ్యక్తి కాదు కదా. కలకత్తాలో ఉండి వచ్చినంత మాత్రాన నువ్వు అతనికి సరితూకమనే భయం దేనికి అన్నారు సుదర్శనం గారు. సుహాసినికి ఆ మాట కాస్త సిగ్గు తెచ్చిపెట్టినట్లయింది. తలదించుకొని, అది కాదు నాన్న, శ్యామలాంబ గారిని చూస్తే భయంతో ఒళ్ళు వణికిపోతుంది. కనిపించటం పాపం. ప్రసన్న, వచ్చావా? రా తల్లి అంటూ పిచ్చి పిచ్చి చూపులతో ఎంత ప్రయత్నించినా విడవకుండా వాటేసుకుని ముద్దుల వర్షం కురిపిస్తూ శరీరాన్ని ఆవిడ చేతులతో తడుముతూ నా కూతురు ఎంత పెద్దదైందని వికటంగా నవ్వుతుంటే నాకెంత భయం అనిపిస్తుందో. అందుకనే అక్కడికి వెళ్లాలన్నా వెళ్ళబుద్ధి కావటం లేదు. కాఫీ గ్లాస్ కింద ఉంచిన సుదర్శనం గారు అంతవరకు గంభీరంగా ఉన్న ముఖంలో జాలి సానుభూతి నింపి, పోనీ తల్లి, ఆవిడ ఒక్కగానొక్క కూతురు తనకు దక్కకుండా పోయిందన్న మనోవేదనతో మతిస్థిమితం తప్పి అలా ప్రవర్తిస్తోంది. కానీ ఆవిడ ఎంత సున్నిత హృదయరాయలో తెలుసా నీకు? అందువలనే పాపం ఆ పిల్ల కనిపిస్తే తన కూతురేనన్న వెర్రి ప్రేమతో ఉబ్బిపోతుంది. అంత మాత్రాన మనం వెళ్ళటం మానుకోవడం ఎలాగమ్మా? మానడం నన్ను అడిగితే పొరపాటు. నువ్వు ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సంచరిస్తే నా ఆలోచన అంత శ్రమ లేకుండా ఫలిస్తుంది. ఏమో నాన్న, మీరెంత చెప్పినా నాకు ఆమె అంటే విరక్తిగా ముఖం పెట్టింది సుహాసిని. సుహా, నేను తండ్రిగా చెప్పకూడని కొన్ని విషయాలను అవసరాన్ని బట్టి చెప్పవలసి వచ్చింది. తండ్రి మాట అర్థం కాక మౌనంగా ఉండిపోయింది సుహాసిని. చూడమ్మా, నువ్వు ఆవిడ గురించి అక్కడకు వెళ్ళనక్కరలేదు, కానీ విమల్ నీకు అవసరం. అతను నీకు భర్త కావాలంటే నీ లోకాన్ని ప్రత్యేక మార్పులు ఎంతైనా అవసరం. ప్రకృతి సహజంగా స్త్రీ పురుషుల హృదయాలు సన్నిహితం కావాలంటే ఏ లలిత కళో అవసరం. అతను ఆ ప్రసిద్ధ చిత్రకారుడిగా కలకత్తా నుంచి వచ్చాడు. అటువంటి అతని చక్కని మనసు అటువైపే కేంద్రీకృతమై ఉంటుంది. నేనెంతో కోరాను స్త్రీకి కావలసిన లలిత కళ అభ్యసించమని, కానీ నువ్వు అంగీకరించలేదు. పోనీ విచారించకు. నీకు విమల్కి తీసిపోని అందచందాలు ఉన్నాయి. నీ జీవిత సౌఖ్యాన్ని ఆశించి అతన్ని నువ్వు మలుచుకోగలిగితే నా ప్రయత్నం చాలా తేలిగ్గా ఫలిస్తుంది. తల్లి లేని నీకు నేనుగా అన్ని విషయాలు చెప్పడం తప్పడం లేదు. అంతా విన్న సుహాసిని మౌనంగా తల పంకించింది. సుదర్శనం గారు కూతురు అంతరంగంలో విమల్పై గల ప్రేమకు మనసులోనే ఆనందిస్తూ, వెళ్ళి పని చూసుకోమ్మా అన్నాడు. సుహాసిని గ్లాస్ అందుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. సుదర్శనం గారు కూతురు వెళ్ళగానే తిరిగి ఆలోచనలో నిమగ్నమయ్యారు. ఉదయం 10 గంటలైంది. అంతవరకు సాధకం చేసి ప్రసూన వీణను ప్రక్కగా పెట్టి లేస్తుండగా
వీధి గుమ్మంలో కారు హారన్ వినిపించడంతో తమ ఇంటి ముందు కారు ఆగవలసిన అవసరం ఏమిటి అనుకుంటూ లేచి సందిగ్ధ అవస్థలో 2 అడుగులు వీధి గుమ్మం వైపు వేసి ఎదురుగా లోపలికి వస్తున్న బావను చూసి సంభ్రమాశ్చర్యాలతో స్తబ్దురాలైపోయింది. క్షణకాలం చేరువుగా వచ్చి నిలబడిన ధర్మతేజ మందహాసం చేస్తూ, అదేమిటి ప్రసూన, అలా మ్రాన్పడిపోయావు అన్నాడు. ఆ మాటతో యథాస్థితికి వచ్చిన ప్రసూన బావను నఖశిఖ పర్యంతం అవలోకించి ముఖంలో ఏదో నూతన తేజస్సు ప్రకాశిస్తూ ఉండటంతో ఆనందం పట్టలేక కిరుక్కున వెనక్కు తిరిగి, అమ్మా, బావకు మేనేజర్ ఉద్యోగం వచ్చింది అంటూ లోపలికి పరిగెత్తింది. ప్రసూన వెనుక ధర్మతేజ హుందాగా లోపలికి నడిచాడు. అత్తయ్య, నీ ఆశీర్వాదం, ప్రసూన శుభశకునం ఫలించాయి. ఆశించిన దానికంటే అత్యధికమైన అవకాశం, గౌరవం లభించాయి. ఉప్పొంగే ఆనందంతో అత్తయ్య చేరువుగా కూర్చుని ఆమె ముఖంలోకి తేరిపార చూస్తూ అన్నాడు ధర్మతేజ. అమ్మ ప్రక్కగా నిలబడి బావ మాటలు వింటూ తన్మయురాలవుతోంది ప్రసూన. మేనలుడికి తనపై ఎంత అభిమానం ఉన్నదో చిన్ననాటి నుండి ఎరుగున్నదే కావడంతో సుజాతమ్మ గారు వేరుగా ఆశ్చర్యపోలేదు. కానీ అంతటి శుభవార్తను ఎంతో ఆసక్తితో తనకు చెప్పుతున్న ధర్మతేజను ఆప్యాయతగా చూస్తూ అనురాగరంజితమైన చిరునవ్వు నవ్వుతూ, అది నీలో ఉన్న శక్తి సంపన్నతే బాబు అంది. కాదత్తయ్య, నాలో ఉన్న తెలివితేటలకే అయితే మేనేజర్ పదవి ఇచ్చి ఉండేవారేమో, కానీ నీ చల్లని ఆశీర్వాద బలం వల్ల నాకు యజమానితో ఆప్తమిత్రత్వం ఏర్పడింది. ఈసారి సుజాతమ్మ గారు ఆశ్చర్యపోయింది. అంతలోనే ఆవిడ ముఖం గంభీర ముద్ర దాల్చింది. ధర్మతేజను అదోలా చూసి, చూడు ధర్మతేజ, అంతటి శక్తి నీలో ఉందని నాకు తెలుసు, కానీ ఒక్క విషయం శ్రద్ధగా విను. సంపన్నుల మనోభావాలు క్షణక్షణానికి రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటాయి. వాళ్ళు అనుగ్రహించినంత మాత్రాన మనం ఉప్పొంగిపోవడం అంత మంచిది కాదు. వాళ్ళ వ్యవహారాలను సమర్థనీయంగా సాగించటం కత్తి మీద సాము వంటిది. అమ్మ మాట విన్న ప్రసూన కూర్చుంటూ, అదేం మాటమ్మా, బావనొక్కమారు పరిచయం చేసుకున్న వెంటనే మిత్రుడిగా అంగీకరించిన వ్యక్తి ఎటువంటి సహృదయం గల వ్యక్తో అర్థమవుతోంది కదా. అవునత్తయ్య, విమల్ సాగర్ విద్యావంతుడు, విమల మనస్కుడు, అంతకు మిక్కిలి స్నేహభావం గల సున్నిత హృదయానికి చిహ్నంగా చక్కటి చిత్రకారుడు. అతనిలో ఎన్నో ఉన్నతాశయాలు ఉండి అవి నెరవేర్చుకునేందుకు బాధ్యతాయుతమైన ఎస్టేట్ వ్యవహారాలకు అవాంతరం కలిగించకుండా ఉండేందుకై ఒక మేనేజర్ను నిర్ణయించుకోదరిచిన అతను నన్ను మేనేజర్గా నిర్ణయించే కంటే మిత్రుడిగా అభిమానించి తన బాధ్యతలను సమంగా ఎంచుకొని తన ఆశయ సిద్ధికి సహకరించమని కోరాడు. చాలా సంతోషం బాబు. అటువంటి ఉత్తమ వ్యక్తితో స్నేహం హర్షించదగినదే. స్నేహం చాలా పవిత్రమైన అనుబంధం. చెలిమిని మించిన కలిమి వేరొకటి ఉండదు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఒకమారు స్నేహం కలిశాక విడపోరాదు. అందుకై సర్వస్వము త్యాగం చెయ్యవలసి వచ్చినా వెనుకంజ వెయ్యరాదు. వ్యక్తి ధర్మం ఎంత గొప్పదో స్నేహధర్మం అంత విలువైనదే. అప్పుడే ఉన్నతమైన స్నేహం కీర్తినందుతుంది. బాధ్యతలు నిష్ఠురమైన వ్యవహారాలను ఎదుర్కోవలసి వచ్చేలా చేస్తాయి. కన్నులు చెదిరే ఆస్తి వ్యవహారాల్లో మనోనిగ్రహం అవసరం. పరిస్థితులెంత తీవ్రమైనా నువ్వు సంస్కారహీనుడువు కారాదని ఈ అత్తయ్య కోరుతోంది. సుజాతమ్మ గారి గొంతు మార్దవించింది. అత్తయ్య తన భవిష్యత్తు గురించి చెప్పే ప్రతి మాటను అత్యంత శ్రద్ధతో వింటూ ఉండిపోయాడు ధర్మతేజ. అమ్మ, వచ్చిన వాడిని వచ్చినట్టే మాట్లాడేస్తున్నావు అన్న ప్రసూన, పదబావా, అమ్మ మిగిలింది తర్వాత చెప్తుంది, కానీ నువ్వు స్నానం చేసిరా, కాఫీ తెస్తాను. కూర్చున్న ప్రసూన లేచి అంది. అవును, ఆ మాటే పరిచాను, పద ధర్మతేజ. సుజాతమ్మ గారు కూర్చున్న చోటు నుంచి లేచి నిలబట్టంతో ధర్మతేజ లేచాడు. ముగ్గురు మరో గదివైపు నడిచారు. 2 అడుగులు వేసిన ధర్మతేజ, ఈ సాయంత్రమే మనం అక్కడికి వెళ్ళాలి అన్నాడు. సాయంత్రమే సాధ్యమా అన్న భావన వచ్చేలా అంది సుజాతమ్మ గారు. అవునత్తయ్య, అక్కడ మన నివాసానికి చక్కని బంగళా ఏర్పాటు చేయించారు జయప్రదాదేవి గారు. జయప్రదాదేవి గారంటే విమల్ సాగర్ గారి తల్లిగారు. ఆవిడ సాక్షాత్తు దైవ సమానురాలు. ఆమెలో అణువణువున అనురాగం, అభిమానం జీర్ణించుకుపోయిన అమృతమూర్తి. ఆమె కూడా మా స్నేహాన్ని ఆశీర్వదించింది అన్న ధర్మతేజ ముఖం విషాదాన్ని నింపుకుంది. బాధగా శ్వాస విడిచాడు. ఏమిటి బాబు అలా అయిపోయావు? ఆతృతగా అడిగింది సుజాతమ్మ గారు.
పాపం ఆవిడ 2 కాళ్ళు ప్రమాదవశాత్తు తీసివేయవలసి వచ్చిందట. అందువల్ల ఎప్పుడూ వీల్ చైర్లోనే కూర్చుని అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. పాపం స్త్రీ సహజమైన కరుణ సుజాతమ్మ గారి హృదయంలో పొంగి రావడంతో సానుభూతిగా అంది. ఏమిటో అత్తయ్య, ఆస్తి అంతస్తులున్నంత మాత్రాన ఆ జీవితాలు సర్వసౌఖ్యాలను అనుభవించగలమనుకోవడం కేవలం పొరపాటే అనిపిస్తోంది. ఆ కుటుంబ స్థితి చూస్తుంటే ఆవిడలా అస్వస్థురాలై ఉంటే ఆవిడ ఆడపడుచు తన ఒక్కగానొక కూతురు చిన్నతనంలోనే తప్పిపోవడంతో మనోవ్యాధితో పిచ్చిదానిలా మారిపోయింది. పాపం సుజాతమ్మగారు సహజమైన సానుభూతిని తెలిపింది. అంతా వింటూ నడుస్తున్న ప్రసూన మౌనంగా ఉండిపోయింది. బావ చెప్పే పరిస్థితులను అవగతం చేసుకుంటూ ముగ్గురు డైనింగ్ హాల్లోకి వెళ్లారు. గుండ్రడి ముఖంలో తలతలా మెరుస్తున్నాయి నల్లని కళ్ళు. కనుబొమ్మల మధ్య నుదురుపై దిద్దుకున్న కుంకుమ పొట్టు నిండుదరాన్ని నింపుకుని ముఖంలో తేజస్సును పెంపొందింపజేస్తోంది. నల్లని శిరోజాలను చక్కగా అల్లుకుని తురుముకున్న పూమాలను అందించే సువాసనలను ఆఘ్రాణించేందుకు అనుకూలంగా జడను ముందుకు వేసుకున్న తీరు చూడముచ్చటగా ఉండి అందాన్ని మరింతగా ఇనుమడింపజేస్తోంది. కట్టుకున్న చీరను సవరించుకుంటూ నిలువుటత్త ముందు నిలబడి ఉన్న సుహాసిని వెనుకవైపు గదిలో నుండి హాల్లోకి వచ్చిన శ్యామలాంబగారిని అద్దంలో చూసి కలవరపడిపోయి మరోవైపుకు తప్పుకో ప్రయత్నించింది. అమ్మా ప్రసన్న, వచ్చావా? రామ్మా, నా తల్లి కదూ. ఎక్కడికి పోయావమ్మా నన్ను విడిచిపెట్టి ఇన్నాళ్ళు? శ్యామలాంబగారు సుహాసిని ఉన్న చోటుకి వేగంగా వచ్చి 2 చేతులతో వాటేసుకోపోయింది. సుహాసిని ముఖం పాలిపోయింది. భయంతో శరీరం వణికింది. విడిపించుకో ప్రయత్నం చేసి విసురుగా 4 అడుగులు దూరంగా వేసింది. నేను మీ అమ్మాయిని కాదు అంటూ. ఆ మాటతో శ్యామలాంబగారు దీనవదనయ్యి సుహాసిని ముఖంలోకి చూసి బావురుమంది. సుహాసిని మరో గదిలోకి వెళ్ళడానికై గబగబా ద్వారం వైపు నడిచి ఎదురుగా ద్వారం మధ్య నిలబడి చూస్తున్న ధర్మతేజను క్షణం చూసి స్తబ్దురాలైపోయింది. స్తబ్దురాలై నిలబడిపోయిన సుహాసిని ముఖంలోని అమాయకత్వాన్ని చూస్తూ ఒక అడుగు ముందుకు వేసి, ఏమిటి మీరు చేసిన పని? సానునయంగా అన్నాడు ధర్మతేజ. ఆ మాటతో కనురెప్పలను తాపించిన సుహాసిని పీతిర్లే కంఠంతో, నేనేం చేశాను? ఆవిడే నేను తన కూతురు అనుకుని అర్ధోక్తలో ఆపింది ఆ మాట. ఆవిడ మానసిక వ్యాధికి లోనై ఉందని మీకు తెలియదా? సుహాసిని ముఖంలోకి గుచ్చి చూస్తూ అన్నాడు ధర్మతేజ. తెలుసు, పెరుగ్గా అంది సుహాసిని. తెలుసా? క్షణం నివ్వెరపోయిన ధర్మతేజ, తెలుసుంటే ఎందుకు కంగారు పడుతున్నారు? ఆవిడంటే నాకు భయం. ధర్మతేజ ముఖంలో నుంచి దృష్టి మార్చంది సుహాసిని. భయమా? ఎందుకు? మనలా ఆమె కూడా మనిషేగా. కావచ్చు, కానీ ఆవిడ మాటలు చేష్టలు నాకు భయం కలిగిస్తూ ఉంటాయి అన్న సుహాసిని వెనుకకు తిరిగి అక్కడే సోఫాలో కూర్చుని ఏడుస్తూ చేతిలో ఉన్న చందనం బొమ్మను చూసుకుంటున్న శ్యామలాంబగారిని చూసింది. ఇక్కడెందుకు వచ్చారు? జయప్రదాదేవి గారిని చూడటానికి అన్న సుహాసిని ధర్మతేజ ప్రక్క నుండి చటుక్కుని తప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న సుహాసిని అందానికి ముక్తుడవుతూ వెనక నడిచాడు. జయప్రదాదేవి గారి గదిలో అడుగుపెట్టిన సుహాసిని ఆవిడ చిరునవ్వుతో రా సుహాసిని అంటూ ఆహ్వానించడం చూసిన ధర్మతేజ, ఎంత చక్కని పేరు, రూపానికి తగిన పేరు అనుకుంటూ ముందుకు అడుగు వేశాడు. ధర్మతేజ రాక గమనించిన సుహాసిని జయప్రదాదేవి గారి ప్రక్కగా నిలబడింది. రా ధర్మతేజ. జయప్రదాదేవి గారు సుహాసిని చేతిని ఆమె చేతిలోకి తీసుకుంటూ అంది. ఎవరత్తయ్యా? అడిగింది సుహాసిని మెల్లగా వంగి. విమల్ స్నేహితుడమ్మా. అంతేకాదు ఈ ఎస్టేట్ కొత్త మేనేజర్ కూడా. నమస్కారం అండి, వినయంగా నమస్కరించింది ధర్మతేజకు సుహాసిని. ధర్మతేజ ప్రతి నమస్కారం చేయబోతుండగా జయప్రదాదేవి గారు సుదర్శనం గారి అమ్మాయి పరిచయం చేసింది. అలాగా? వింతగా అన్న ధర్మతేజ కూర్చుంటూ సుహాసిని చూసి తండ్రి కూతుళ్ళ మధ్య ఎంత వ్యత్యాసం ఉంది అనుకుంటూ ఉండిపోయాడు. కూర్చో సుహాసిని. సుహాసిని జయప్రదాదేవి గారి మాటలను అనుసరించింది. విమల్ ఎక్కడమ్మా? రాగనిలయానికి వెళ్ళినట్టున్నాడు. అలాగా, అయితే మళ్ళీ వస్తాను అని లేచాడు ధర్మతేజ. వెళ్ళిరా ధర్మతేజ. ధర్మతేజ సుహాసిని ఒక మారు అదోలా చూసి వెళ్ళిపోయాడు. అరుణోదయ కాంతి కిరణాలు అనంత విశ్వాన్ని అలుపుకుని వినూత్న తేజస్సును ప్రసాదించి ఉత్తేజపరుస్తున్నాయి. ధర్మతేజ కుటుంబానికై ఏర్పరచబడిన గృహం ఎంతో అందంగా ఉంది. అభిలాషగా అలంకరించుకున్న ప్రతి సామగ్రి ఎంతో ముచ్చటగా, ఆకర్షణీయంగా, సంస్కారయుతంగా ఉండి ఆ కుటుంబపు నిరాడంబరతను, సంస్కృతిని చెప్పక చెబుతున్నట్లున్నాయి. సుస్నాత అయిన ప్రసూన తన గదిలో ప్రత్యేకంగా నిర్మించుకున్న తన బ్రహ్మ విద్యా ప్రసాదితురాలైన సరస్వతికి గానప్రియుడై త్యాగరాజస్వామికి శ్రద్ధాంజలి కటించిన పిదప అకుంఠిత ప్రభాదీప్తితుల వెలిగే వీణకు అంజలించి సాధనను ప్రారంభించింది. మధురగాయని ప్రసూన
అంతకంటే మనోహరంగా తనకు అత్యంత ప్రీతికరమైన జంత్ర విశేషం వీణను వాయిస్తోంది. ఒక్కమారుగా సప్తస్వరాలను తన వీణాతంత్రుల స్పందింపజేయగల సమర్థురాలు. ఆమె విపంచిక ధ్వనుల విన్నవారు ముగ్ధులై మనోవైకల్యాన్ని నైరాస్యాన్ని మర్చిపోయి తలలాడించవలసిందేనని చెప్పటానికి కారణం నిష్కళంకమైన సున్నిత మనస్సుతో శ్రద్ధాశక్తులతో ఎంతో కాలం నుండి సాధించి సంపాదించిన కళా విశేషమేననాలి. సకల చరాచర ప్రపంచాన్ని అమృత సంగీతధారలను కురిపించి మైమరిపించగల గానకళా సరస్వతి ప్రసూనకు ఇష్టదైవతం. ప్రసూన ఆ పిలుపుతో వీణాతంత్రులపై కదులుతున్న వ్రేళ్లను నిలిపి ఎదురుగా కూర్చుంటున్న బావను చూసి ఏం బావా అంది మధురంగా ప్రసూన. ధర్మతేజ క్షణకాలం ఆమె సుకోమలమైన వెళ్లవంక చూసి అన్నాడు, ప్రసూన, నీ వంటి ముక్త మనోహరమూర్తిలో తాను ప్రతిబింబిస్తున్నందుకు ఆ గానకళా సరస్వతి ఎంతగా గర్విస్తుందో. ఆ మాటకు ప్రసూన కొంచెం సిగ్గుకు లోనై అవనత వదనరాలవుతూ మృదువుగా వీణను మీటి, ఏమో బావా, నీకు నాపై గల అపార అభిమానంతో అలా అంటావే కానీ నిజంగా నాలో అంతటి శక్తి లేదని నా నమ్మకం. అగాధ జలరాశి లాంటి నీ హృదయంలో అంతులేని అంతు దొరకని సంగీతం ఉంది. నీలో ఉన్న అప్రతిమాన ప్రతిభను నువ్వు గ్రహించలేకపోతున్నావు. నాకు ఆ ఆసక్తి లేదు. నా మనసును తృప్తి చెందే వరకు హాయిగా పాడుకుంటూ ఉండగలిగితే చాలనిపిస్తుంది. ప్రతిభ కీర్తికాంక్షలు నాలో ఏనాడూ కలగలేదు. అఖండ జగత్తులో అశేష కీర్తిని పొందాలనే ఆలోచనే నాకు లేదు. తద్వారా నాకు ప్రసాదించిన కళకు కళంకం ఏర్పడిందని ఎంతగా విచారిస్తుందో గాన కళా సరస్వతి అన్న ప్రసూన కనుల సజల ఆర్ద్రపూరితలయ్యాయి. నిరుత్సాహపడకు ప్రసూన, కళ ఏనాటికి కళాహీనం కాదు. ఈనాడు అది అజ్ఞాతంగా ఉన్నా మరో సమయంలో ప్రభావితం కాక తప్పదు. అప్పుడు నిన్ను తీర్చిదిద్దిన ఆ భారతి గర్వించక మానదు. గంభీర స్వరంతో అన్న ధర్మతేజ ప్రసూన కన్నుల్లోని ఆర్ద్రతను బాపడానికి సాదరంగా చూశాడు. ప్రసూన శుష్కహాసం చేసి, బావా, ఆశ మానవ హృదయాలను కలుషితం చేస్తుంది. నాకు ఆ అవకాశం ఆశ లేదంటున్నాను. నా వంటి అజ్ఞాత కళాకారులు ఎందరో ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళందరూ సదవకాశం లభించకే మరుగుపడి ఉన్నారంటావా? ప్రసూన మాటలోని ప్రశ్నార్థకంతో ధర్మతేజ మస్తిష్కంలో విమల్ కదిలాడు. వెంటనే ఉత్సాహంతో, ఉన్నాడు ప్రసూన, ఎక్కడో కాదు ఇక్కడే, ఈ ఎస్టేట్లోనే అద్వితీయ కళా సృష్టి చేయగల గొప్ప వ్యక్తి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అన్నాడు. ఈ ఎస్టేటులోన సంభ్రమాశ్చర్య చకితురాలై అడిగింది ప్రసూన. అవును ప్రసూన, ఎవరో కూడా కాదు, ఈ ఎస్టేటు అధిపతి విమల్ సాగర్. ఎన్నో సంవత్సరాలు అమోఘమైన కృషి చేసి సంపాదించుకున్న కళను వినియోగించే సదవకాశం లభించక కళకు తను ఆశించిన తీరుగా న్యాయం చేకూర్చలేకపోయినందుకు ఎంతగానో విచారిస్తున్నాడు. చక్కని చిత్రాలను ఎన్నింటినో చిత్రించిన చిత్రలేఖకుడై కూడా కోరిన కోరిక తీరలేదని, ఆ అవకాశమే లభిస్తే బాగుండునని కలలు కంటున్నాడు. కానీ అతనికి సరి అయిన మరో కళాపిపాసి తారసపడలేదు. అతని అన్వేషణలో భావోద్రేకంతో చెప్పిన మాటలని మంత్రముగ్ధురాలై వింటూ ఉండిపోయింది ప్రసూన. అంతలో పూజా మందిరంలో నుండి వచ్చిన అత్తయ్యను చూసి, పూజ అయిందా అత్తయ్య అడిగాడు ధర్మతేజ. అయింది బాబు, ఇదిగో ప్రసాదం తీసుకోండి అంటూ సుజాతమ్మ గారు ఇద్దరి చేతుల్లోనూ ప్రసాదం ఉంచి కళ్ళకత్తుకుని తింటున్న ఆ ఇద్దరిని రెండు కన్నులతో తనివితీరా చూస్తూ ముగ్ధురాలైపోయిందామె. అత్తయ్య, నాకు టైం అయింది, నేను ఎస్టేట్కి వెళుతున్నాను. ప్రసాదం తినడం పూర్తి చేసి అన్నాడు ధర్మతేజ. మంచిది, వెళ్ళిరా. ధర్మతేజ ప్రసూన వంక తిరిగి, ప్రసూన, కాస్త కాఫీ పట్రా. అత్తయ్య, పూజ కూడా అయిందిగా అన్నాడు. అలాగే బావా అన్న ప్రసూన వెళ్ళబోతుండగా సుజాతమ్మగారు, ఆగు ప్రసూన, అంతా కలిసే తాగుదాం పదండి అంది. సరే అత్తయ్య, నువ్వు పూజాగృహంలోకి వెళ్ళిరా. ఈలోగా ప్రసూన కాఫీ సిద్ధం చేస్తుంది. ప్రసూన డైనింగ్ హాల్లోకి దారి తీసింది. సుజాతమ్మగారు పూజా మందిరంలోకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు అక్కడే ఉన్న ధర్మతేజ ఆమె రాకతో ఆమెను అనుసరించాడు. ధర్మతేజ గణనీయంగా ఎస్టేట్ వ్యవహారాలను అవగతం చేసుకుని సమర్థంగా నిర్వర్తించడానికి కలపడ్డాడు. అతి నేర్పుతో తెలివితేటలతో పరిశీలించి సమస్త విషయాలను చక్కదిద్దుకుంటోన్న అతని కృషి, వృత్తి ధర్మంలోని ఆకాంక్ష శభాష్ అనిపించుకునేలాగుంది. అతని మాటలో, ముఖంలో, చూపులో అంతులేని ఆదరం, అభిమానం, ఆప్యాయత నిండి ఉండి ఎస్టేట్లో ఉన్న సకల పరివారాన్ని ఆకర్షించి
అతనిపై ఎనలేని అభిమానాన్ని, గౌరవాన్ని కలిగించి అతని మాటలు వేదవాక్కులా పాటించే వినయంతో ఆనందంగా, సుఖంగా తమ తమ పనులను నిర్వర్తించుకుంటూ అధికారమనే పేరిట కర్రపెత్తనం చేస్తూ స్వార్థంతో తమతో కూడా స్వామి ద్రోహం చేయించిన సుదర్శనం గారి పాలనను మర్చిపోయి కపటం లేకుండా ప్రక్షాళించబడిన ముత్యాల్లా నిర్మల హృదయంతో సంచరిస్తూ సహకరిస్తున్నారు. కర్కశ హృదయంతో, కరుకు మాటల అదిలింపులతో పనివారలపై అధికారం చెలాయించి దుర్వినియోగం చేసుకోవడం అవివేకమని తెలిసిన ధర్మతేజ వాళ్ళ కష్టసుఖాలను సాదరంతో, సానుభూతితో, సుహృద్భావంతో వాళ్ళను సంతృప్తిపరిచేలా కర్తవ్యంలో లోపం రాకుండా తగు జాగ్రత్తగా ఎటువంటి విపరీత సమస్యలు తలెత్తకుండా ప్రవర్తించి అటు జయప్రదాదేవి గారికి ఇటు పరివారానికి ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు. తాను సంతరించుకున్న ప్రజ్ఞాపాఠవంతో విమల్ సాగర్కు ధర్మతేజ వంటి ఘటికుడు, సహృదయుడు, హృదయదక్షత గల స్నేహితుడు లభించటం వల్ల అసలు ఎస్టేట్ విషయాలందు జోక్యం కలిగించుకోనవసరం లేకుండా కావలసినంత విశ్రాంతి లభించింది. ఏ అవకాశం కొరకు ఎదురు తెన్నులు చూశాడో ఆ అవకాశం లభించేసరికి అతనిలోని కళాహృదయం వెల్లివిరిసింది. అశేష ఊహాశక్తితో విశాల విశ్వంలోని వింత ప్రకృతిని విరామం లేకుండా చిత్రకల్పన సాగిస్తూ విమల్ సాగర్ కళాసృష్టిని తీరిక సమయాల్లో హృదయాహ్లాదంగా చూసి ముదావహుడవుతున్నాడు ధర్మతేజ. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వేళ ఏవో విషయాలు సంప్రదించటానికై ధర్మతేజ వచ్చేసరికి జయప్రదాదేవి గారు విశ్రాంతిగా వీల్ చైర్లో కూర్చున్న భంగిమ మార్చి, రా ధర్మతేజ అంటూ వీల్ చైర్ హాలు మధ్య గెంటుకుంటూ వచ్చింది. ధర్మతేజ 2 అడుగులు వేసి అక్కడ ఉన్న ఒక కుర్చీలో కూర్చుంటూ, విమల్ ఉన్నాడా అమ్మా అడిగాడు. ఉన్నాడు, ఇంకా నిద్ర లేవలేదు అన్న జయప్రదాదేవి గారు, మీ వసతి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయి కదా? ఉన్నాయమ్మా. అబ్బాయితో ఏమన్నా విషయాలు మాట్లాడాల్సిన పనుందా? తొందర లేదు. ఈ సంవత్సరం మన పైర్లపై, తోటలపై ఐవేజు గత సంవత్సరం కన్నా చాలా ఎక్కువ లాభదాయంగా వచ్చిందమ్మా. లెక్కలు పూర్తయ్యాయి. ఈ విషయం మీకు చెప్పాలనే వచ్చాను ఆనందంతో అన్నాడు ధర్మతేజ. ఆ మాటతో జయప్రదాదేవి గారు అపరిమిత ఆనందభరితురాలే. కొన్ని సంవత్సరాలుగా ఇంతటి లాభాలు రాలేదు అనుకుని ఎందువల్ల రాలేదనే సంగతి కూడా తెలిసిన దగుటు చేత మానవుడు ఎంత స్వార్థానికి దాసురవుతాడు అనుకున్న మీదట సంతోషవదనంతో ధర్మతేజను చూసి, చాలా సంతోషం ధర్మతేజ. ఈ సంతోష సమయంలో మనకింతగా అధిక లాభాలు కలిగించే విధంగా కాయకష్టం చేసిన వారి స్వచ్ఛంద సేవాపరాయణతకు సానుభూతిగా వాళ్లకు కావలసిన సౌకర్యాలను సమకూర్చే ఏర్పాట్లు చేసి బోనసులు ఇవ్వడానికి సత్వర ఏర్పాటు చేయడం బాగుంటుంది అంది ఆమె సహజ ఉదార హృదయానికి నిదర్శనంగా. తన హృదయంలో కలిగిన అభిప్రాయమే జయప్రదాదేవి గారి నోటి నుండి రావటంతో ఎంతో మురిసిపోయిన ధర్మతేజ అలాగేనమ్మా అన్నాడు. గోడగడియారం టంగుడం రోగింది. 3:30ను సూచిస్తూ మాట్లాడుతున్న జయప్రదాదేవి గారు, పద ధర్మతేజ, కాఫీ తీసుకుందాం ఆప్యాయతగా అంది. అమ్మ అమృత హృదయం ఎలాంటిదో ఎరుగడి ధర్మతేజ అత్తయ్య అనురాగంతో పెరిగి ఈనాడు అమ్మ అని పిలిచే హక్కునిచ్చి అత్యంత ప్రేమతో ఆదరించే జయప్రదాదేవి గారి మాట శిరసావించడమంటే అంతులేని సంతోషం వచ్చినట్లు అవుతూ ఉండటం వలన అవనతవదనుడై కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడ్డాడు. ధర్మతేజ నిలబడటంతో జయప్రదాదేవి గారు వీల్ చైర్ని కదపపోతుండగా ధర్మతేజ వెనకగా పట్టుకుని కాస్త వెనకకు లాగి తిరిగి ముందుకు గెంటుకుంటూ మెల్లగా అడుగులు వేస్తున్నాడు. ధర్మతేజ, అమ్మా ఏదో అపూర్వానుభూతికి లోనవుతూ అన్నాడు ధర్మతేజ. ఏనాటిదో ఈ అనుబంధం. హృదయమార్దవంతో మాట మందరంగా వచ్చింది జయప్రదాదేవి గారికి. అనిర్వచనీయమైన ఆమె వాత్సల్యానికి ధర్మతేజ అనూహ్య ఆనందాబ్ధిలో మునిగిపోయాడు. క్షణం ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. పరువెక్కిన గుండెతో చైరును మెల్లగా ముందుకు తోసుకుంటూ నడుస్తున్నాడు. జీవితం చాలా విచిత్రమైన ప్రవాహం వంటిది. ఎన్నో తీయని భావాలను కలిగించే ప్రదేశాలలో ప్రవహిస్తూ హృదయ విశాలతను విస్తృతం చేసుకుంటూ పరవళ్ళు త్రొక్కుతూ గమ్యాన్ని చేరుతుంది. అవునమ్మా, జయప్రదాదేవి గారి మాటకు సమాధానమిచ్చాడు ధర్మతేజ. వీల్ చైర్ డైనింగ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత డైనింగ్ టేబుల్ చేరువగా ఆపాడు ధర్మతేజ. అలా కూర్చో ధర్మతేజ అంది జయప్రదాదేవి గారు. ధర్మతేజ కూర్చుంటూ, విమల్ కూడా వస్తాడేమో అన్నాడు. వస్తాడు, ఈలోగా తీసుకుంటూ ఉందాం. ఇంతలో మధ్యాహ్నం పలహారం తీసుకువచ్చిన దుర్గ ఇద్దరి ముందు ఉంచింది. జయప్రదాదేవి గారు తీసుకుంటూ ధర్మతేజను ఉద్దేశించి తీసుకో అంది. ధర్మతేజ పలహారం చేయన ఆరంభించాడు. అమ్మా,
అప్పుడే అక్కడికి వచ్చిన విమల్ ధర్మతేజ పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు. అరగంట దాటింది అన్న ధర్మతేజ విమల్ని చూస్తూ ఎస్టేట్ లెక్కలు చూడటం పూర్తయింది అన్నాడు. అలాగా, ఎలా ఉంది ప్రోగ్రెస్? హుందాగా చిరునవ్వు చిలుకుతూ అన్నాడు విమల్ ఆసక్తిగా ధర్మతేజ చూసి. గత సంవత్సరం కన్నా అత్యధిక లాభాలు వచ్చాయి. ఆహా, అద్భుతాశ్చర్యాలకు గురయ్యి అన్నాడు విమల్. ధర్మతేజ మౌనంగా కాఫీ గ్లాస్ అందుకున్నాడు. పనివారికి బోనస్ ఇవ్వమన్నాను. ఆ ఏర్పాట్లు మీరిద్దరూ సంప్రదించి ఎలా ఇస్తే బాగుంటుందో అలా ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా వాళ్ళకు కావలసిన సౌకర్యాలు కూడా ఏర్పరచండి. మహారాజ్ఞిగా ఆమె సహజ హుందాతనాన్ని నింపుకుని అంది జయప్రదాదేవి గారు. తప్పకుండా, అమ్మ ఆజ్ఞను అవుదల దాలుస్తూ అన్నాడు విమల్ ఎదురుగా ఉన్న కాఫీ గ్లాసును అందుకుంటూ. ఈ లెక్కల హడావిడిలో పడి తీరిక లేకుండా అయింది. చిత్రరచన ఎలా సాగుతోంది? ధర్మతేజ మాటలో కాస్త ఆసక్తి మిళితమైనట్లు అనిపించడంతో జయప్రదాదేవి గారు కలిగించుకుని, ఏం ధర్మతేజ, నీకు బొమ్మల పిచ్చి ఏర్పడుతోందా అంది నవ్వుతూ. ఆవిడ మాటలతో చిన్నగా నవ్వి, నాకే కాదమ్మా, మన సంస్కృతిని తెలిపే ఏ లలిత కళ అయినా ఎంత అనుభవరహితుడికైనా మనోల్లాసాన్ని కలిగించక మానదు. అందులోనూ విమల్ అపూర్వ కళాసృష్టిలో ఉన్న అద్వితీయమైన ఏదో శక్తి ఆ చిత్రాలను చూసినంతసేపు తన్ను తాను మర్చిపోయి ఏదో మరో లోకంలో విహరిస్తున్నంత తన్మయతను కలగచేస్తూ ఉంటుంది. భావ గంభీరతతో అన్నాడు ధర్మతేజ. పొగడ్త భరించలేని విమల్, అది నీ అభిమానంగాని లేకుంటే నన్ను మించిన చిత్రలేఖలు ఎందరు లేరు అన్నాడు. విమల్ నిరాడంబరత తెలిసిన ధర్మతేజ, ఉండవచ్చును గాని ఇన్ని వైభవాలుండి ఈ విధంగా కళామ తల్లికి న్యాయం చేకూర్చగలవారు ఉండరని నా నమ్మకం సుస్థిర కంఠంతో అన్నాడు. ధర్మతేజ నిర్ణయ వచనంతో విమల్ సమాధానరహితంగా ఉండిపోయాడు. ముగ్గురు కాఫీలు ముగించాక ధర్మతేజ, విమల్ చెరొక వైపు జయప్రదాదేవి గారి చీరను పట్టుకుని త్రోసుకుంటూ హాల్లోకి వచ్చారు. అక్కడ ఒక ప్రక్కగా ఉన్న సోఫాలో కూర్చుని చేతిలో ఉన్న చందనం బొమ్మను ముద్దు పెట్టుకుంటూ ఈ లోకాన్నే మరిచి ఉన్న శ్యామలాంబగారిని చూసి ధర్మతేజ బరువుగా శ్వాస నిడిచి పాపం అన్నాడు. ఈ సమయంలో ఎవరు పలకరించినా బావురుమంటూ కూతుర్ని తలుచుకుని ఏడుస్తుంది. అందుకనే ఆమె చేసే పనులకు అభ్యంతరం పెట్టము ఎవరం అన్నాడు విమల్ శ్యామలాంబ గారిని జాలిగా చూస్తూ. ఆ తర్వాత ధర్మతేజ విమల్తో, ఒకసారి అలా విశ్రాంతికి బయటకు వెళదామన్నాడు. అలాగే అన్న విమల్ నవ్వుతూ, నా సంతకాలు చేయవలసిన కాగితాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఉన్నాయన్నట్లు తలపంకిచ్చిన ధర్మతేజ దారి తీశాడు. విమల్ అనుసరించాడు.